హలో ఆల్ వెల్కమ్ టు ఐఏసీ. ఈ వీడియోలో ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ డైలీ డిస్కస్ చేస్తున్నాం కదా. ఈ రోజు కూడా మొత్తం మనకి అన్ని టాపిక్స్ కవర్ అయ్యేలాగా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ని డిస్కస్ చేద్దాం. సో ఈ వీక్లో ఏవైతే మనకి ఇంకా ఇంపార్టెంట్గా ఉన్నాయో ఎక్కడైనా స్కిప్ చేస్తే ఆ కరెంట్ అఫైర్స్ని కూడా ఇక్కడ కంప్లీట్ చేద్దాం. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ ఈ ప్రైమ్ లేయర్ అని చెప్పేసి ఉందన్నమాట. ఏం లేదండి, జస్ట్ ఇది ఏం జరిగిందని తెలుసుకుంటే సరిపోతుంది, మరీ డెప్త్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. మనకి అర్త్ అనేది ఉంటుంది కదా, సో అర్త్కి సంబంధించిన ఇంటీరియర్ స్ట్రక్చర్ ఉంటుంది, అంటే భూమి యొక్క అంతర్భాగం. దానిని సైంటిస్టులు జియాలజిస్టులు ఏం చేశారంటే 3 పార్ట్స్ కింద డివైడ్ చేశారు. ఆ 3 పార్ట్స్ ఏంటి అంటే, 1 క్రస్ట్, 2 మ్యాంటల్, 3 కోర్. క్రస్ట్ అంటే భూపటలం, సెకండ్ మ్యాంటల్ అంటే భూప్రావరం, థర్డ్ అంటే కోర్ భూ కేంద్ర మండలంగా చెప్తాం. సో తెలుగు ఇంగ్లీష్లో నేను అక్కడ మెన్షన్ చేశాను. అయితే ఇప్పటి వరకు కూడా అర్త్ లోపలికి మనం వెళ్ళగలిగిన, డ్రిల్ చేయగలిగిన డెప్త్ ఎంత అంటే 12.2 కిలోమీటర్స్. రష్యా దగ్గర కోలా అనే ఒక ప్రదేశం ఉందన్నమాట. సో అదే మనం డీపెస్ట్గా లోపలికి వెళ్ళగలిగిన పాయింట్. కోలా డ్రిల్లింగ్ పాయింట్ని అర్త్ మీద ఉన్న డీపెస్ట్ డ్రిల్లింగ్ పాయింట్గా చెప్తాం, రష్యాలో ఉంది. దాని తర్వాత అర్త్ లోపల ఉన్న ఇంటీరియర్ స్ట్రక్చర్స్ లోపలికి విజువల్గా వెళ్ళాలి, మనం తెలుసుకోవాలి అంటే పాసిబుల్ కావట్లేదు. ఎందుకంటే మీరు లోపలికి వెళ్ళే కొద్ది టెంపరేచర్లో ఫ్లక్చువేషన్స్ వస్తాయి. ఒకసారి హైగా ఇంక్రీజ్ అవ్వడం, డ్రాప్ అవ్వడం, మళ్ళీ ఇంక్రీజ్ అవ్వడం అనేది మీరు చూడొచ్చు అనమాట. సో ప్రెషర్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. వీటి కారణంగా ఇక్కడ వరకే మనం వెళ్ళగలిగాం. నెక్స్ట్ అంతా కూడా కంప్లీట్ ఎజంప్షన్స్ అనమాట. ఇలాంటి ఎజంప్షన్స్లోని రీసెర్చర్స్ ఏం చేశారంటే, అరిజోనా స్టేట్ యూనివర్సిటీకి సంబంధించిన గ్రూప్ ఆఫ్ శాస్త్రవేత్తలు, ఈ యూనివర్సిటీ గుర్తుపెట్టుకోవాలి, అరిజోనా స్టేట్ యూనివర్సిటీకి సంబంధించిన గ్రూప్ ఆఫ్ సైంటిస్టులు తమ రీసెర్చ్లో ఒక న్యూ పాయింట్ కనుక్కున్నారు. మనకి 3 లేయర్స్ అన్నాం కదా, క్రస్ట్, మ్యాంటల్, కోర్. అలా కాదు, 4th లేయర్ కూడా ఈ మధ్యనే ఫామ్ అయింది. సో కొన్ని వందల సంవత్సరాల క్రితం. దాని పేరు ఈ ప్రైమ్ లేయర్గా పెట్టారు. ఇది ఎక్కడుందంట, ఇది కోర్ చూసారు కదా, ఇది ఇన్నర్ కోర్ అంటాం, బయటది అవుటర్ కోర్ అంటాం. ఈ అవుటర్ కోర్ దగ్గర డిఫరెంట్ సిచ్యువేషన్స్ వల్ల మనకి ఇది స్టార్ట్ అయినట్టుగా చెప్తున్నారు. అంతే, అక్కడ వరకు నేర్చుకుంటే సరిపోతుంది. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కావాలనుకుంటే క్రస్ట్ని సియాల్ అని చెప్పేసి పిలుస్తారు, సిలికాన్ అల్యూమినియం. మ్యాంటల్ని సీమా అని పిలుస్తారు, సిలికాన్ మెగ్నీషియం. కోర్ని నైఫ్ అని చెప్పేసి పిలుస్తారు, నికెల్ అండ్ ఫెర్రస్. సో ఇవి తెలుసుకుంటే సరిపోతుంది. ఈ మధ్యన అర్త్ క్వేక్ అనేది ఎక్కువగా న్యూస్లో కనిపిస్తుంది కదా. మొరాకోలో అర్త్ క్వేక్, ఆఫ్ఘనిస్తాన్లో అర్త్ క్వేక్, నేపాల్లో అర్త్ క్వేక్, టర్కీ, సిరియాలో అర్త్ క్వేక్ కదా. సో దీనికి సంబంధించి 2 పాయింట్స్ స్టాటిక్ పాయింట్స్గా గుర్తుపెట్టుకోండి, సరిపోతుంది. ఒకటి సెసిమోగ్రఫ్ అని చెప్పేసి అంటాం, ఇది ఒకటి. అండ్ రెండోది వచ్చేటప్పటికి రిక్టార్ స్కేల్ అని చెప్పేసి అంటాం, అది ఒకటి. ఎందుకంటే అర్త్ క్వేక్ వేవ్స్ ఏ డైరెక్షన్లో వెళ్తున్నాయో తెలుసుకోవడానికి సెసిమోగ్రఫ్ అనే దాన్ని యూజ్ చేస్తారు, భూకంప తరంగాల యొక్క డైరెక్షన్ తెలుసుకోవడానికి. భూకంపం అనేది ఎంత తీవ్రంగా వచ్చింది, మ్యాగ్నిట్యూడ్ని తెలుసుకోవడానికి లేదా ఇంటెన్సిటీ లాంటి వాటిని తెలుసుకోవడానికి రిక్టార్ స్కేల్ని యూజ్ చేస్తారు. సో ఈ పదాలు మీకు ఎక్కడ అర్త్ క్వేక్ న్యూస్లో ఉన్న కామన్గా కనిపిస్తాయి. ఈ పాయింట్కి కావాలంటే మీరు నోట్స్లో యాడ్ చేసుకోవచ్చు. అరిజోనా స్టేట్ యూనివర్సిటీకి సంబంధించిన రీసెంట్గా గ్రూప్ ఆఫ్ సైంటిస్టులు, దే ఆర్ గివెన్ వన్ మోర్ లేయర్ ఆర్ 4th లేయర్ ఇన్ ద ఇంటీరియర్ స్ట్రక్చర్ ఆఫ్ ద అర్త్ అండ్ విచ్ ఈస్ కాల్డ్ యాజ్ అ ఈ ప్రైమ్ లేయర్. నెక్స్ట్ వన్ చూద్దాం. నెక్స్ట్ వన్ మనకి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్, అది సూర్య కిరణ్ యుద్ధ విన్యాసం ఎక్సర్సైజ్కి సంబంధించి. 17th ఎడిషన్ ఆఫ్ జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజ్, 17వ జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజ్. అది కూడా ఇండియాకి అండ్ యాజ్ వెల్ యాజ్ నేపాల్కి మధ్యలో జరగబోతుంది. దానికి సంబంధించింది సాధారణంగా ఇండియాకి నేపాల్కి మధ్య ఉన్న ఒకే ఒక్క యుద్ధ విన్యాసం సూర్యకిరణ్ అనమాట. దాన్ని 17th ఎడిషన్ రీసెంట్గా ఇండియాలో జరుగుతుంది. అది కూడా పితోర్గర్ అనే ప్రదేశంలో ఉత్తరాఖండ్లో కండక్ట్ చేయబోతున్నారు. ఇండియా తరపున కుమావోన్ రెజిమెంట్ ఏదైతే ఉందో, కుమావోన్ సైనిక విభాగం, ఈ సైనిక విభాగం ఈ ఎక్సర్సైజ్లో పార్టిసిపేట్ చేయబోతుంది. సో దానికి సంబంధించిన కరెంట్ అఫైర్ ఇది. నేపాల్ యొక్క క్యాపిటల్ మీకు ఆల్రెడీ తెలుసు, నేపాల్ యొక్క క్యాపిటల్ వచ్చేటప్పటికి కాఠ్మాండుగా ఉంది. సో కాఠ్మాండు ఈజ్ ద క్యాపిటల్ ఆఫ్ నేపాల్. అలాగే దాంతోపాటు కనుక చూసుకున్నట్టయితే నేపాల్కి మనకి ఈ బోర్డర్స్ని షేర్ చేసుకునే దాంట్లో ఒకటి సిక్కిం అనే స్టేట్ అనేది కనిపిస్తూ ఉంటుంది, బీహార్ కనిపిస్తూ ఉంటుంది, అలాగే ఉత్తరప్రదేశ్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, బీహార్, సిక్కిం, ఈ రాష్ట్రాలన్నీ కూడా నేపాల్తో బోర్డర్ని షేర్ చేసుకుంటాయి. పుష్ప కమల్ దాహల్ ఎవరైతే ఉన్నారో ప్రజెంట్ ఆయన నేపాల్ యొక్క ప్రైమ్ మినిస్టర్గా ఉన్నారు. నేపాల్ ప్రైమ్ మినిస్టర్ ఇస్ పుష్ప కమల్ దాహల్గా చెప్పొచ్చు. అలాగే నేపాల్లో ఇంపార్టెంట్గా మౌంట్ ఎవరెస్ట్ అనేది లొకేట్ అయింది. మౌంట్ ఎవరెస్ట్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ అ సాగర్ మాత ఇన్ నేపాల్. సో ఇది హిమాలయాల్లోనే అత్యంత ఎత్తైన శిఖరం, ఇది నేపాల్లో లొకేట్ అయింది. అంతేకాకుండా ఈ ఎవరెస్ట్ని 26 సార్లు అధిరోహించిన వ్యక్తిగా కామిరీటా అనే పర్సన్ ఉన్నారు.
ఈయన తర్వాత రీసెంట్ గా ఇలాంటి సిమిలర్ రికార్డ్ ని క్రియేట్ చేశారు పసాంగ్ దావన్ అనే వ్యక్తి. పసాంగ్ దావన్, కామిరిటా, వీళ్ళిద్దరూ కూడా మనకి నేపాల్ కి సంబంధించిన వ్యక్తులుగా మీరు గుర్తుపెట్టుకోవచ్చు. సో ఇవన్నీ కూడా జనరల్ ఓరియంటెడ్ గా నేర్చుకునేవండి. ఇవన్నీ స్టాట్ సిలబస్. ఒక పుష్ప కమల్ దాహల్ ప్రైమ్ మినిస్టర్ తప్ప ఈ ఎవరెస్ట్ కావచ్చు, నేపాల్ కి సంబంధించిన ఏరియాస్ కావచ్చు, సాగరమాత, ఇవన్నీ మనం నార్మల్ గా నేర్చుకునే విషయాలన్నమాట. అంతేకాకుండా ఇండియాకి సంబంధించి సట్లెజ్ జల్ విద్యుత్ నిగమ్ అని చెప్పేసి ఒకటి ఉందన్నమాట. ఈ సట్లెజ్ జల్ విద్యుత్ నిగమ్ ఏం చేస్తుందంటే, నేపాల్లో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ రివర్ ఉంది అరుణ్. మనకి గంగా నది ఎలాగో నేపాల్ వాళ్ళకి అరుణ్ రివర్ అలాగా. ఆ అరుణ్ రివర్ మీద హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్రాజెక్ట్స్ ని కన్స్ట్రక్ట్ చేయడానికి నేపాల్ కి హెల్ప్ చేస్తున్న అతిపెద్ద కంట్రీ ఇండియా. ఇండియా తరపున ఏది పార్టిసిపేట్ చేస్తుందంటే సట్లెజ్ జల్ విద్యుత్ నిగంగా చెప్పొచ్చు అనమాట. సో అలాంటి నేపాల్తో ఇండియా కండక్ట్ చేస్తున్న యుద్ధ విన్యాసంగా మనకి దట్ ఈస్ నథింగ్ బట్ సూర్య కిరణ్ అనే దాన్ని చెప్పడం జరుగుతుంది. ఇండియాకి నేపాల్కి అంత పెద్దగా ఇష్యూస్ ఏం లేవు, కానీ కొన్ని ఇష్యూస్ మాత్రం ఏరియా పరంగా ఉన్నాయి. ఈ ఉత్తరాఖండ్ దగ్గర మనకి ఈ ఏరియాలో కాలాపాని అనే ఒక ఏరియా ఉందన్నమాట. ఈ కాలాపాని ఏరియా కోసం అని చెప్పేసి నేపాల్కి ఇండియాకి కొన్ని డిస్ప్యూట్స్ అనేవి కనిపిస్తూ ఉంటాయి అప్పుడప్పుడు. అదే ఈ ఉత్తరాఖండ్ దగ్గర మనకి ఇంకొకటి లిపులేక్ పాస్ అని చెప్పేసి ఉంటుంది. ఈ లిపులేక్ పాస్ ట్రై జంక్షన్ పాయింట్ అనమాట ఇండియాకి, నేపాల్కి, ఉత్తరాఖండ్కి. ఇండియా, నేపాల్, ఉత్తరాఖండ్, ఇండియా అండ్ ఉత్తరాఖండ్, ఐఎమ్ సో సారీ, సో ఈ లిపులేక్ పాస్ అనేది ఇండియాకి, టిబెట్కి యాజ్ వెల్ యాజ్ నేపాల్కి, ఇండియాకి, టిబెట్కి, నేపాల్కి ఈ మూడింటికి కూడా మనకి ట్రై జంక్షన్ పాయింట్గా దేన్ని చెప్పొచ్చు అంటే లిపులేక్ పాస్ అనే దాన్ని చెప్పొచ్చు. అయితే ఇండియా తరపున ఏ స్టేట్ ఉందంటే దట్ ఈస్ ఉత్తరాఖండ్. సో నాకు ఫ్రీక్వెంట్గా ఉత్తరాఖండ్ అనేది రావడం వల్ల ఇండియా ఉత్తరాఖండ్ క్లాష్ అయినాయి అక్కడ. సో మీరు మాత్రం గుర్తుపెట్టుకోండి, లిపులేక్ పాస్ అనేది ట్రై జంక్షన్ పాయింట్ అనమాట. ఇండియా తరపున ఉత్తరాఖండ్ అండ్ నెక్స్ట్ టిబెట్, నేపాల్, ఈ మూడు ఏరియాస్ని కలుపుతూ ఒక పాయింట్ ఉంటుంది. దాన్ని లిపులేక్ పాస్ అంటాం. అప్పుడప్పుడు అక్కడ కూడా నేపాల్కి, ఇండియాకి సంబంధించి కొన్ని డిస్టర్బెన్సెస్ చూడొచ్చు. దాని తర్వాత కాలాపాని ప్లేస్ దగ్గర. ఈ రెండు తప్ప నేపాల్కి, ఇండియాకి అంత పెద్దగా ఏ డిస్టర్బెన్సెస్ అనేవి లేవని చెప్పొచ్చు. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ కరెంట్ అఫైర్. నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ అనేది మనకి ఇంపార్టెంట్. ఎస్ఎస్సి, బ్యాంకింగ్, ఇందులో ఎస్పెషల్లీ ఆర్ఆర్బి ఇలాంటి వాటిలో గ్రూప్స్ వాళ్ళకైతే ఇది ఒక ఇంపార్టెంట్ టాపిక్గా చెప్పొచ్చు. హార్నోబిల్ పండుగ, హార్నోబిల్ ఫెస్టివల్, దీన్ని ఎవ్రీ ఇయర్ కూడా మనకి నాగాలాండ్లో సెలబ్రేట్ చేయడం జరుగుతుంది. నాగాలాండ్ స్టేట్లో వన్ ఆఫ్ దట్ ఇంపార్టెంట్ ఫెస్టివల్. ఈవెన్ నార్త్ ఈస్ట్ ఇండియాలో ఈశాన్య రాష్ట్రాలు అంటాం చూసారా, సో అలాంటి రాష్ట్రాల్లో వన్ ఆఫ్ దట్ ది బెస్ట్ ఫెస్టివల్గా హార్నోబిల్ ఫెస్టివల్ అనేదాన్ని చెప్తాం. దీన్ని ఎవ్రీ ఇయర్ కూడా నాగాలాండ్లోని కోహిమా ప్రాంతం ఉంది కదా, దానికి దగ్గరగా ఉన్న ప్రాంతం విలేజ్ నాగా హెరిటేజ్ విలేజ్ అని చెప్పేసి ఉంది. సో అక్కడ డిసెంబర్ 1 నుంచి 10th వరకు కూడా దీన్ని సెలబ్రేట్ చేస్తారు. అయితే అప్పుడు అది డిసెంబర్ కరెంట్ అఫైర్స్లో కదా మనం కవర్ చేయాలి. ఇక్కడ ఎందుకు చెప్తున్నాము అంటే, డిసెంబర్ 1st 10 days జరిగే ఈ హార్నోబిల్ ఫెస్టివల్కి, నాగాలాండ్కి సంబంధించి ఈసారి మనకి కొలంబియా, యుఎస్ఏ, జర్మనీ కూడా కొలాబరేట్ కాబోతున్నాయి. జర్మనీ, యుఎస్ఏ అండ్ కొలంబియా కంట్రీస్ కూడా దీంట్లో మనకి పార్టిసిపేట్ చేయబోతున్నాయి డిఫరెంట్ సెగ్మెంట్స్లో. అంటే ఇది ఇంటర్నేషనల్ పరంగా మనకి ఇంకా ఎక్కువ పాపులర్ కాబోతుంది. సో అది అప్డేట్ అండి. ఆ అప్డేట్ వల్ల ఈ కరెంట్ అఫైర్ని ఇక్కడ చెప్పాల్సి వచ్చింది. నాగాలాండ్లో మనకి దీమాపూర్ అని చెప్పేసి ఒక విలేజ్ ఉందన్నమాట. అది హార్నోబిల్ బర్డ్స్కి చాలా ఫేమస్ అంట. సో ఈ హార్నోబిల్ పండుగ డిసెంబర్ 1 నుంచి 10th వరకు జరుగుతుంది. నెక్స్ట్ వన్, నైఫియో రియో అనే పర్సన్ మనకి చీఫ్ మినిస్టర్ ఆఫ్ నాగాలాండ్గా ఉన్నారు. నైఫియో రియో. అండ్ నెక్స్ట్ లా గణేషన్ గారు గవర్నర్గా ఉండడం జరిగింది నాగాలాండ్కి. ఇంకొన్ని ఇంపార్టెంట్ ఫెస్టివల్స్ ఈ మధ్యన కరెంట్ అఫైర్స్లో ఉన్నవి చూద్దాం. ఒకటి ఆరెంజ్ ఫెస్టివల్, అది రీసెంట్గా నాగాలాండ్లోనే జరిగింది. నాగాలాండ్లో రీసెంట్గా జరిగిన ఫెస్టివల్ ఆరెంజ్ ఫెస్టివల్గా చెప్తాం అనమాట. ఈ ఫ్రూట్కి సంబంధించి చెర్రీ బ్లాసమ్ ఫెస్టివల్ అనేది మేఘాలయలోని షిల్లాంగ్ ప్రదేశం ఉంది కదా, అక్కడ చెర్రీ బ్లాసమ్ ఫెస్టివల్ అనేది రీసెంట్గా సెలబ్రేట్ చేశారు. అలాగే మణిపూర్లో యావోషాంగ్ ఫెస్టివల్, మణిపూర్లోనే వన్ ఆఫ్ ద ఫేమస్ ఫెస్టివల్ అంట యావోషాంగ్ ఫెస్టివల్. సో దాన్ని సెలబ్రేట్ చేయడం జరిగింది. అలాగే జీరో వ్యాలీ మ్యూజిక్ ఫెస్టివల్ అనేది అరుణాచల్ ప్రదేశ్లో మనకి కండక్ట్ చేశారు. జీరో వ్యాలీ మ్యూజిక్ ఫెస్టివల్ అరుణాచల్ ప్రదేశ్
యావోషంగ్ ఫెస్టివల్ అనేది మణిపూర్, చెర్రీ బ్లోసమ్ ఫెస్టివల్ మేఘాలయ షిల్లాంగ్లో, ఆరెంజ్ ఫెస్టివల్ వచ్చేటప్పటికి నాగాలాండ్లో సెలబ్రేట్ చేయడం జరిగింది రీసెంట్గా. సో ఇవన్నీ కూడా ఇక్కడ రివైజ్ చేసుకుంటే December 1 హార్న్బిల్ ఫెస్టివల్ స్టార్ట్ అవుతుంది కాబట్టి సో అక్కడ ఏం ఇనిషియేషన్ స్టార్ట్ అయ్యాయి, ఏం మొదలయ్యాయి, ఏమన్నా ఇనిషియేషన్స్, కొత్త ప్రోగ్రామ్స్, స్కీమ్స్ లాంటివి ఏమన్నా స్టార్ట్ చేశారా, ఏమన్నా రికార్డ్స్ ఏమన్నా క్రియేట్ అయ్యాయా, అది ఒక్కటి ఈ నోట్స్లో యాడ్ చేసుకుంటే సరిపోతుంది. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దట్ నాగాలాండ్ హార్న్బిల్ ఫెస్టివల్కి సంబంధించిన ఒక అప్డేట్గా చెప్పొచ్చు. సో నెక్స్ట్ వన్ కూడా అప్డేట్కి సంబంధించింది, పూర్తిగా ప్రాపర్గా కరెంట్ అఫైర్స్ లాగా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పలేం, కానీ ఈ ఇష్యూ ఏదైతే జరిగిందో దాంట్లో పాయింట్స్ మాత్రం మనకి ఎగ్జామ్కి యూజ్ అవుతాయి. అంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కరెంట్ అఫైర్స్ చదువుతాం కదా, అలాంటిది కాదనమాట. కానీ ఈ ఇష్యూ ఏదైతే ప్రజెంట్ జరిగిందో దాంట్లో ఉన్న కొన్ని పాయింట్స్ మనకి స్టాటిక్ జీకే రూపంలో కావచ్చు, ప్రజెంట్ సిచ్యువేషన్లో యూజ్ అవుతాయి అనమాట. అది ఏంటి అనేది చూద్దాం. యెమెన్స్ హౌతీ రెబల్స్ హైజాక్ ఇండియా బౌండ్ షిప్, దీనికి సంబంధించి ఒకసారి ఇక్కడ చూద్దాం. సో మనకి యూకేకి సంబంధించిన, బ్రిటన్కి సంబంధించింది ఒరిజినల్గా ఈ షిప్ అనమాట. దీన్ని జపాన్ మెయింటైన్ చేస్తుంది, ఇండియా వరకు రాబోతుంది అనమాట. టర్కీ నుంచి ఇండియాకి కార్గో షిప్ అని కొంతమంది చెప్తున్నారు, కంటైనర్ షిప్ అని, లేకపోతే కొంతమంది నార్మల్ షిప్ అని చెప్తున్నారు. సో ఈ షిప్ టర్కీ నుంచి బయలుదేరింది యాక్చువల్గా. సో అది మనకి ఇండియాకి రావాలి. అయితే ఇది టర్కీ నుంచి బయలుదేరి ఇండియాకి వచ్చే మధ్యలోనే రెడ్ సీ ఏదైతే ఉందో, ఎర్ర సముద్రం, సో ఈ ఎర్ర సముద్రం ఈజిప్ట్ సౌదీకి మధ్యలో ఉందన్నమాట. సో ఇటు ఈజిప్ట్ ఉంటుంది, ఇటు సౌదీ ఉంటుంది, అక్కడ రెడ్ సీ అనేది ఉంది. టర్కీ నుంచి మొదలైన ఈ షిప్ ఎప్పుడైతే మనకి రెడ్ సీ దగ్గరకు వచ్చిందో, ఆ రెడ్ సీ దగ్గర యెమెన్కి సంబంధించిన హౌతీస్ ఎవరైతే ఉన్నారో గ్రూప్, సో వాళ్ళు అటాక్ చేసి హైజాక్ చేశారంట. యాక్చువల్గా ఈ షిప్ ఇండియాకి రానుంది, ఇండియా బౌండ్ షిప్గా దీన్ని పిలుస్తున్నారు. ఇందులో ఇండియన్స్ ఉన్నారా లేదా అనేది ఇంకా కన్ఫర్మ్ చేయలేదు. ఇజ్రాయెల్ ఇంకా డిఫరెంట్ కంట్రీస్కి సంబంధించిన కొంతమంది పీపుల్ ఈ లోపల ఉండిపోయారంట. ఇది ఇక్కడికి సంబంధించిన అప్డేట్. అయితే మనం తెలుసుకోవాల్సింది ఏంటి అనేది ఇక్కడ చూద్దాం. ఈజిప్ట్ క్యాపిటల్ వచ్చేటప్పటికి కైరో, అది ఒకటి. నెక్స్ట్ వన్ మనకి యెమెన్ క్యాపిటల్ వచ్చేటప్పటికి సనా, టర్కీ క్యాపిటల్ వచ్చేటప్పటికి అంకారా. ఈ క్యాపిటల్స్ అనేవి కొంచెం ఇంపార్టెంట్, వరల్డ్ రిలేటెడ్ కరెంట్ అఫైర్స్ ఇష్యూస్ జరుగుతున్నాయి కదా, అందుకు ఈ రాజధానులు అనేవి చాలా ఇంపార్టెంట్గా చెప్తాం. ఈ హౌతీస్ అనే వాళ్ళు మెయిన్గా ఏంటంటే, లెబనాన్ అనే కంట్రీ ఉంది చూసారా, లెబనాన్ యొక్క రాజధాని బీరూట్ అనమాట. లెబనాన్ కంట్రీకి సంబంధించిన వాళ్ళు వీళ్ళు ఎవరు, హౌతీస్ అనే ఒక రెబల్ గ్రూప్గా చెప్పొచ్చు అనమాట. వీళ్ళకి సపోర్ట్ చేస్తుంది టెక్నాలజీ పరంగా, ఫినాన్స్ పరంగా ఎవరంటే ఇరాన్. సో వీళ్ళని ఇప్పుడు యెమెన్ కంట్రీ కూడా మనకి సపోర్ట్ చేస్తుంది, యెమెన్ కంట్రీలో కూడా దీని మద్దతుదారులు ఉన్నారు. సో వాళ్ళు హైజాక్ చేశారు యాక్చువల్గా బై ద హెలికాప్టర్, మనకి ఈ నావీ షిప్లోకి ఎంటర్ అయ్యి దాని తర్వాత దీన్ని హైజాక్ చేయడం జరిగింది. ఈ జీకే రిలేటెడ్ పాయింట్స్ మనకు అవసరం, కానీ ఎవరిని హైజాక్ చేశారు ఇట్లాంటి క్వశ్చన్స్ ప్రాపర్గా ఎగ్జామ్లో అడగలేరండి. కాబట్టి ఈ జీకే పాయింట్స్ని గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి ఈ కరెంట్ అఫైర్లో. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ చాలా ఇంపార్టెంట్ అని చెప్పొచ్చు, ఎందుకంటే వరల్డ్లోని చాలా కంట్రీస్ దీంట్లో ఇంక్లూడ్ అయ్యి ఉన్నాయి. అండ్ దానివల్ల మనం స్టాటిక్ జీకేని ఎక్కువ చూడొచ్చు, ఇక్కడ రివైజ్డ్ కరెంట్ అఫైర్స్ కూడా చూడొచ్చు. యుఎస్ఏ కంట్రీ మనకి జనరల్గా చాలా కంట్రీలకి ప్రపంచంలో ఫినాన్షియల్ అసిస్టెన్సీని అందిస్తుంది. కొన్నిసార్లు హెల్త్ రిలేటెడ్గా, కొన్నిసార్లు ఎమర్జెన్సీ రిలేటెడ్గా, మిలిటరీ పరంగా, ఇట్లా మనకి డిఫరెంట్ సిచ్యువేషన్స్లో అభివృద్ధి చెందుతున్న అండ్ చెందని కూడా. సో మనకి అన్డెవలప్డ్ కంట్రీస్ అండ్ డెవలపింగ్ కంట్రీస్కి మెయిన్గా ఇది అసిస్టెన్సీని అందించడం జరుగుతుంది అనమాట. అయితే గత 20 ఏళ్లలో చూసుకుంటే యుఎస్ఏ ఫినాన్షియల్ అసిస్టెన్సీని ఇంకా మిగతా సహాయాన్ని చేసిన కంట్రీస్లో ఆఫ్ఘనిస్తాన్, ఇజ్రాయెల్, ఇరాక్ టాప్ పొజిషన్స్లో ఉన్నాయి. అదే ఈ రిపోర్ట్కి సంబంధించిన కరెంట్ అఫైర్. ఒకసారి హెడ్లైన్ చూడండి. సో ఆఫ్ఘనిస్తాన్, ఇజ్రాయెల్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఇరాక్ అన్నమాట. సో ఈ 3 కంట్రీలు కూడా మనకి యుఎస్ఏ నుంచి అత్యధికంగా అసిస్టెన్సీని కానీ సహాయాన్ని కానీ పొందిన కంట్రీస్ అన్నమాట గత 20 సంవత్సరాల్లో. అదే ఇక్కడ కరెంట్ అఫైర్. సో మిగతా విషయాలు ఒకసారి ఇక్కడ చూద్దాం. ఓవరాల్గా అయితే ఆ టాప్ 3 కంట్రీస్గా గుర్తుపెట్టుకోవాలి. నేను ఆల్రెడీ చెప్పాను కదా, డిఫరెంట్ పర్పస్లో అందిస్తుందని. ఫర్ ఎగ్జాంపుల్ మిలిటరీ అలయన్స్ లేదా మిలిటరీ ఫినాన్స్, మిలిటరీ పరంగా చూసుకుంటే ఫండింగ్ ఇది ఎక్కువగా ఏ కంట్రీస్కి ఇచ్చిందంటే గత 20 ఏళ్లలో, గత లాస్ట్ ఇయర్ ఇవన్నీ చూసుకున్నట్టయితే ఇజ్రాయెల్ టాప్ కంట్రీ అనమాట. యుఎస్ఏ దగ్గర నుంచి మిలిటరీ పరంగా ఫినాన్షియల్ సపోర్ట్ని తీసుకున్న దాంట్లో. దాని తర్వాత ఈజిప్ట్, జోర్డాన్, ఇరాక్, లెబనాన్, కొలంబియా లాంటి కంట్రీలు ఎక్కువగా ఉన్నాయన్నమాట. ద నెక్స్ట్ వన్ మనకి OECD అని చెప్పేసి ఒక ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఉంది. దీనినే
ఆర్గనైజేషన్ ఫర్ ఎకనామిక్ కోఆపరేషన్ అండ్ డెవలప్మెంట్ గా పిలుస్తారనమాట. ఇది ప్యారిస్ లో లొకేట్ అయి ఉంది. అట్ ప్రెసెంట్ 38 మెంబర్స్ ఉన్నారు. మీరు ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి. కొన్నిసార్లు కొత్త కంట్రీస్ యాడ్ అవడం ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి కాబట్టి ఒకసారి చూసుకోండి. టోటల్ గా 38 మెంబర్స్ ఉన్నారు. హెడ్ క్వార్టర్స్ ప్యారిస్ లో ఉంది. ఈ ఆర్గనైజేషన్ ఫర్ ఎకనామిక్ కోఆపరేషన్ అండ్ డెవలప్మెంట్ ఏం చెప్పింది అంటే, రీసెంట్ డేటా ప్రకారం చూసుకుంటే, యాజ్ పర్ రీసెంట్ డేటా అండ్ ఇన్ ద టోటల్ కంట్రీస్ ఇన్ ద వరల్డ్, సో ప్రపంచంలోని మొత్తం దేశాల్లో చూసుకుంటే యుఎస్ఏ టాప్లో ఉంది, సెకండ్ పొజిషన్ జర్మనీ, థర్డ్ పొజిషన్ జపాన్ అండ్ ఫోర్త్ పొజిషన్ ఫ్రాన్స్. దేనికి? వేరే కంట్రీస్కి సహాయం అందించడంలో యుఎస్ఏ, జర్మనీ, జపాన్, ఫ్రాన్స్ అన్నమాట. సో ఇవి టాప్ కంట్రీస్గా ఉన్నాయి సహాయం అందించడంలో. యుఎస్ఏ దగ్గర నుంచి హెల్ప్ని తీసుకోవడంలో ఆఫ్ఘనిస్తాన్, ఇజ్రాయెల్, ఇరాక్ అనేవి టాప్గా ఉన్నాయి. సో ఇక్కడ 3 పాయింట్స్ని మీరు గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. వచ్చిన కరెంట్ అఫైర్ హెడ్లైన్ని గుర్తుపెట్టుకోండి. మిలిటరీ పరంగా లార్జెస్ట్గా ఎక్కువగా మనకి బెనిఫిట్ పొందింది ఇజ్రాయెల్, యుఎస్ఏ దగ్గర నుంచి. రెండో పాయింట్, ఓఈసిడి ప్రకారం చూసుకుంటే యుఎస్ఏ, జర్మనీ, జపాన్, ఫ్రాన్స్ అనేవి టాప్గా ఉన్నాయి అండ్ అసిస్టెన్సీని ఇవ్వడంలో, సహాయం ఇవ్వడంలో. అండ్ ప్యారిస్ దీని యొక్క హెడ్ క్వార్టర్స్గా లొకేట్ అయి ఉంది. ఇవి ఓవరాల్గా ఈ కరెంట్ అఫైర్లో మీరు గుర్తుపెట్టుకోవాల్సిన మెయిన్ పాయింట్స్ అండి. అయితే గత కొద్ది కాలంగా మీరు చూడొచ్చు, ఇజ్రాయెల్ ఈజ్ ఇన్ న్యూస్. ఇజ్రాయెల్ ఎందుకు న్యూస్లో ఉంది? ఇజ్రాయెల్ని గాజా నుంచి హమాస్ అనే సంస్థ అటాక్ చేసిందనమాట. దానివల్ల ఇజ్రాయెల్ న్యూస్లో ఉంది. ఇజ్రాయెల్కి సంబంధించిన ప్రైమ్ మినిస్టర్ బెంజమిన్ నెతాన్యూగా చెప్పడం జరుగుతుంది. సో బెంజమిన్ నెతాన్యూ కూడా మనకి గుర్తుపెట్టుకోవాల్సిన అంశం అనమాట, ఇజ్రాయెల్ ప్రైమ్ మినిస్టర్గా. నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి ఇరాక్ యొక్క క్యాపిటల్ బాగ్దాద్గా ఉంది, అది ఒకటి పాయింట్. ఆఫ్ఘనిస్తాన్ యొక్క క్యాపిటల్ వచ్చేటప్పటికి కాబూల్గా ఉంది. సో ఆఫ్ఘనిస్తాన్లో కూడా తాలిబన్స్కి సంబంధించిన ఇంపార్టెంట్ థింగ్స్ మనకి చేంజ్ అవ్వడం, ఆఫ్ఘనిస్తాన్లో రీసెంట్గా అర్త్క్వేక్, భారీ భూకంపం అనేది ఆఫ్ఘనిస్తాన్లో రావడం జరిగింది. ఇవన్నిటి వల్ల ఇవి న్యూస్లో ఉన్నాయి. అలాగే ఈజిప్ట్కి సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ కరెంట్ అఫైర్స్లో ఉన్నాయి అండ్ దాంతో పాటుగా జపాన్కి సంబంధించినవి ఉన్నాయి, జోర్డాన్, లెబనాన్కి సంబంధించినవి ఉన్నాయి. మనం ఏం చేద్దామంటే, సో ఈ కరెంట్ అఫైర్ కంప్లీట్ అయిపోయింది కాబట్టి ఈ కరెంట్ అఫైర్లో ఉన్న కంట్రీస్ ఉన్నాయి చూసారా, ఆ కంట్రీస్ రిలేటెడ్గా ఉన్న రివైజ్డ్ కరెంట్ అఫైర్ స్టాటిక్ జీకే ఒకసారి చూద్దాం. సో ఇప్పటి వరకు మనం చెప్పుకున్నాం కదా ఈ కంట్రీస్ ఉన్నాయని చెప్పేసి. ఆ కంట్రీలో ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అనేది చూద్దాం. ఫస్ట్ వన్ చూడండి, ఈజిప్ట్ యొక్క క్యాపిటల్ కైరో. అండ్ అబ్దుల్ ఫత్ అల్ సిసి అనే పర్సన్ మనకి ఈజిప్ట్కి సంబంధించిన ప్రెసిడెంట్గా ఉన్నారు. జాన్ 26 వచ్చేటప్పటికి మనకి రిపబ్లిక్ డే. ఈ కొన్ని క్వశ్చన్స్ గుర్తుపెట్టుకోవాలండి. జాన్ 26 రిపబ్లిక్ డే, జాన్ 9 వచ్చేటప్పటికి ఎన్ఆర్ఐ డే. సో ఇలాంటివి. జాన్ 15 వచ్చేటప్పటికి ఇండియన్ ఆర్మీ డే. సో ఇలా ఉన్నాయి కదా. జాన్ 26న ఇండియన్ ఆర్మీ డే అప్పుడు ఈజిప్ట్కి సంబంధించిన ప్రెసిడెంట్ని మనం గెస్ట్గా ఇన్వైట్ చేయడం జరిగింది. ఆయన పేరే మనకి అబ్దుల్ ఫత్ అల్ సిసిగా చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ వన్, ఎక్సర్సైజ్ బ్రైట్ స్టార్ అనేది ఈజిప్ట్ ఎయిర్ ఫోర్స్కి, ఇండియన్ ఎయిర్ ఫోర్స్కి సంబంధించిన యుద్ధ విన్యాసం. అండ్ ద నెక్స్ట్ చూడండి, ఇజ్రాయెల్ మనకి వరల్డ్కి సంబంధించిన టాప్ న్యూస్గా ఉంది. సో ఇజ్రాయెల్ వర్సెస్ హమాస్ అనే అటాక్స్ జరిగిన తర్వాత నెంబర్ ఆఫ్ ఇష్యూస్ అనేవి వాటి మధ్యలో నడుస్తూ ఉన్నాయి. అందులో ఒకటి ఏంటంటే, ఇజ్రాయెల్ గాజా వైపు ఏదైతే అటాక్ జరిగిందో, గాజా నుంచి ఏదైతే అటాక్ జరిగిందో, సో దానికి ప్రతిదాడిగా స్టార్ట్ చేసింది ఆపరేషన్ స్వాడ్. ఆపరేషన్ స్వాడ్ కింద మనకి ఇజ్రాయెల్ యొక్క ఎవరైతే ఇంపార్టెంట్ మిలిటరీ ఉందో హమాస్ని అటాక్ చేయడానికి ఈ ఆపరేషన్ని లాంచ్ చేశారు. ఆపరేషన్ అజయ్ వచ్చేటప్పటికి ఇండియా లాంచ్ చేసింది. అక్కడ ఎవరైతే స్ట్రక్ అయిపోయారో ఇండియన్స్, వాళ్ళని తిరిగి సేఫ్గా ఇండియాకి తీసుకురావడానికి ఆపరేషన్ అజయ్ అనేది ఇండియా కండక్ట్ చేసిన మెయిన్ ఆపరేషన్. బెంజమిన్ నెతాన్యూ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇజ్రాయెల్గా ఉన్నారు. నెక్స్ట్ వన్, లెబనాన్ యొక్క క్యాపిటల్ బీరూట్ అండ్ నజీబ్ మికాటి అనే పర్సన్ ప్రైమ్ మినిస్టర్గా ఉన్నారు లెబనాన్కి. సో ఇవి లెబనాన్, ఇజ్రాయెల్, ఈజిప్ట్. ఈవెన్ జోర్డాన్ కూడా మనకి కరెంట్ అఫైర్స్లో చూసాం కదా. సో జోర్డాన్కి సంబంధించి మీరు ఏం గుర్తుపెట్టుకోవచ్చు అంటే, ఇటు చూడండి, ఇటువైపు ఇజ్రాయెల్, ఇటువైపు జోర్డాన్ ఉంది. ఇజ్రాయెల్కి జోర్డాన్కి మధ్యలో ఇంపార్టెంట్గా ఉన్నది మనకి డెడ్ సీగా చెప్తాం. డెడ్ సీ ఈజ్ లొకేటెడ్ బిట్వీన్ ఇజ్రాయెల్ అండ్ యాజ్ వెల్ యాజ్ జోర్డాన్. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. అండ్ ఇజ్రాయెల్ విషయానికి వస్తే, ఇటు సైడ్ ఎగ్జాక్ట్గా మనకి ఈస్ట్ సైడ్ అని చెప్పేసి అంటాం. ఇటువైపు డెడ్ సీ ఉంటుంది, వెస్ట్ సైడ్ ఏమో మనకి మెడిటేరియన్ సీ, మధ్యధారా సముద్రం లాంటిది లొకేట్ అయి ఉంటుంది. సో ఇలాంటి చిన్నవన్నీ కూడా మనం గ్యాదర్ చేసుకున్నాం అనుకోండి, స్టాటిక్ జీకే ఉంటుంది. అలాగే ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ కూడా రిపీట్ అయినట్టు ఉంటుంది. ఆఫ్ఘనిస్తాన్ గురించి ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాం. ఇరాక్ క్యాపిటల్ మీకు ఆల్రెడీ తెలుసు. ఈవెన్ ఆ పక్కనున్న ఇరాన్ అనమాట, ఇరాన్ యొక్క రాజధాని వచ్చేటప్పటికి టెహ్రాన్గా చెప్తాం. ఇబ్రహీం రైజీ ప్రెసెంట్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇరాన్గా ఉన్నారు. ఇరాన్ SCOలో
లో మనకి న్యూ మెంబర్ గా రాబోతుంది అనమాట, వన్ ఆఫ్ ద న్యూ మెంబర్ గా కాబోతుంది. అది ఇంకొక పాయింట్ గా మీరు యాడ్ చేసుకోవచ్చు. దీస్ ఆర్ ఆల్ అబౌట్ దిస్ కంట్రీస్. ఈ కంట్రీస్ గురించి మనం ఎందుకు చెప్పుకున్నాం, దీంట్లో ఉన్న ఇజ్రాయెల్ కావచ్చు, ఈవెన్ ఆఫ్ఘనిస్తాన్ అండ్ ఇరాక్, ఈ టాప్ 3 కంట్రీస్ గా ఉన్నాయి. యుఎస్ఏ నుంచి ఫినాన్షియల్ అసిస్టెన్స్ ని పొందిన కంట్రీస్ గా గత 20 years లో. అది ఒక కరెంట్ అఫైర్. మిలిటరీ ఫినాన్షియల్ అసిస్టెన్స్ ని తీసుకున్న టాప్ కంట్రీలో ఇజ్రాయెల్ ఉంటే, దాని తర్వాత మనకి ఏ కంట్రీస్ ఉన్నాయి, లైక్ వీ హ్యావ్ లెబనాన్ కానీ, జోర్డాన్ కానీ, ఈజిప్ట్ కానీ, కొలంబియా కానీ, ఇలాంటి కంట్రీస్ అన్ని ఉండడం జరిగింది. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, ప్రపంచంలో వేరే కంట్రీస్ కి సహాయం చేసే కంట్రీస్, ఇలాగా ఎయిడ్ అండ్ అసిస్టెన్సీని ఇచ్చే కంట్రీస్ లో యుఎస్ఏ టాప్ గా ఉంది. దాని తర్వాత జర్మనీ కావచ్చు, జపాన్, ఫ్రాన్స్, ఇవన్నీ కూడా ఉన్నాయి. జపాన్ యొక్క ప్రైమ్ మినిస్టర్, ఇది కూడా గుర్తుపెట్టుకోవాలండి, జపాన్ యొక్క ప్రైమ్ మినిస్టర్ వచ్చేటప్పటికి ఫ్యూమియో కిషిదా. ఫ్యూమియో కిషిదా ఇస్ అ ప్రెసెంట్ ఏమంటారు ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ జపాన్ గా చెప్పొచ్చు. జపాన్ క్యాపిటల్ వచ్చేటప్పటికి టోక్యో. ఈ సంవత్సరం G7 సమిట్ అనేది కూడా జపాన్ లోని హిరోషిమా ప్రాంతం ఏదైతే ఉందో అక్కడ కండక్ట్ చేయడం జరిగింది. అది జపాన్ కి సంబంధించి. జపాన్ ప్రైమ్ మినిస్టర్ ఫ్యూమియో కిషిదా ఇండియాని విజిట్ చేసినప్పుడు ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ ఆయనకి ఒక గిఫ్ట్ ని ఇవ్వడం జరిగింది. ఆ గిఫ్ట్ మనకి కల్చరల్ పరంగా చాలా ఇంపార్టెంట్. శాండిల్ బుద్ధ అని చెప్పేసి అంటాం. ఆ శాండిల్ బుద్ధాని ఆయనకి గిఫ్ట్ గా ఇవ్వడం జరిగింది. నార్మల్ గా ఆర్ట్ అండ్ కల్చర్ పరంగా కూడా ఇలాంటి క్వశ్చన్స్ ని రిపీట్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. దీస్ ఆర్ ఆల్ అబౌట్ దిస్ కరెంట్ అఫైర్. నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ డే అండ్ థీమ్ కి సంబంధించింది. మీరు ఇక్కడ చూడొచ్చు, యునైట్ ఇన్వెస్ట్ టు ప్రివెంట్ వైలెన్స్ అగెన్స్ట్ విమెన్ అండ్ గర్ల్స్ అనే థీమ్ దేనికి నిర్ణయించబడింది అంటే November 25th డేకి. November 25th ఇంటర్నేషనల్ డే ఫర్ దట్ వైలెన్స్ ఎగ్నెస్ట్ విమెన్ ఏదైతే ఉందో దాన్ని ఎలిమినేషన్ చేయడానికి వచ్చిన రోజుగా చెప్పొచ్చు. సో ఇక్కడ మీకు మెన్షన్ చేశారు, ఇంటర్నేషనల్ డే ఫర్ ద ఎలిమినేషన్ ఆఫ్ వైలెన్స్ ఎగ్నెస్ట్ ద విమెన్. అండ్ స్త్రీల పట్ల ప్రపంచంలో జరుగుతున్న ఏవైతే మనకి అరాచకాలు ఉన్నాయో, సో వైలెన్స్ అనేది ఉందో దాన్ని అరికట్టడానికి తీసుకొచ్చిన ప్రపంచ దినోత్సవంగా November 25th అనే దాన్ని చెప్తాం. దీని యొక్క థీమ్ నేను ఇందాక చెప్పాను కదా, యునైట్ ఇన్వెస్ట్ టు ప్రివెంట్ వైలెన్స్ ఎగ్నెస్ట్ విమెన్ అండ్ గర్ల్స్ గా దీన్ని చెప్తున్నారు. ప్రపంచంలో మనకి more than 700 million, దాదాపుగా 736 మిలియన్ మహిళలు జనరల్ గా మనకి ఈ వైలెన్స్ కి గురి అవుతున్నారంటే ఏదో ఒక సందర్భంలో. సో 3 అంటే ప్రతి 3 మహిళల్లో ఒకళ్ళు మనకి దీనికి సంబంధించి ఎక్కువగా ఈ సెక్షువల్ అసల్ట్ కావచ్చు, డొమెస్టిక్ వైలెన్స్, డౌరీ రిలేటెడ్ ఎవ్రీథింగ్. సో ఇలాంటి వాటిల్లో వాళ్ళు వైలెన్స్ కి గురి అవుతున్నారు. వీళ్ళందరినీ కూడా కాపాడాలి అంటే ఒక ప్లాట్ఫామ్ కావాలి అండ్ అవేర్నెస్ అనేది కావాలి. అందుకని November 25th ని ఆ డే ఫర్ దట్ ఇంటర్నేషనల్ డే ఫర్ ఎలిమినేషన్ ఆఫ్ వైలెన్స్ ఎగ్నెస్ట్ ఫర్ విమెన్ అనే దాని కింద తీసుకురావడం జరిగిందనమాట. అలాగే కొన్ని ఇంపార్టెంట్ డేస్ చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ Jan 24th వచ్చేటప్పటికి నేషనల్ గర్ల్ చైల్డ్ డే. Jan 24th మనకి జాతీయ బాలికల దినోత్సవం. ఇదే Jan 24th యునెస్కో ఏం చేసిందంటే ఈ సంవత్సరం, సో ఇంటర్నేషనల్ డే ఫర్ దట్ విమెన్స్ గర్ల్స్ ఎడ్యుకేషన్, ఇంటర్నేషనల్ డే ఫర్ ద గర్ల్స్ ఎడ్యుకేషన్ కింద యునెస్కో Jan 24th అనే దాన్ని ఆఫ్ఘనిస్తాన్కి 2023లో డెడికేట్ చేయడం జరిగింది. ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత గర్ల్స్ ఎడ్యుకేషన్కి సంబంధించి చాలా ప్రెషర్ పెరగడం, అక్కడ కొన్ని సిచ్యువేషన్స్ ఇబ్బందికరంగా మారడం జరిగాయి. ఈ నేపథ్యంలో ఆఫ్ఘనిస్తాన్కి ఈ ఇయర్ 2023లో Jan 24th అనే దాన్ని ఇంటర్నేషనల్ డే ఫర్ దట్ ఎడ్యుకేషన్ డే ఫర్ ద గర్ల్స్ కింద మనకి యునెస్కో ఇవ్వడం జరిగిందనమాట. యునెస్కో యొక్క హెడ్ క్వార్టర్స్ వచ్చేటప్పటికి మనకి ప్యారిస్ లో లొకేట్ అయి ఉంది. అలాగే March 8th ఇంటర్నేషనల్ విమెన్స్ డే, Feb 13th వచ్చేటప్పటికి నేషనల్ విమెన్స్ డే. సరోజినీ నాయుడు గారి యొక్క జ్ఞాపకార్థంగా Feb 13th మనకి నేషనల్ విమెన్స్ డే అనే దాన్ని సెలబ్రేట్ చేయడం జరుగుతుంది. సో ఓవరాల్ గా డే కి సంబంధించిన కరెంట్ అఫైర్ ఇది. నెక్స్ట్ వన్ చూద్దాం. బ్రిక్స్ 2024 కి సంబంధించిన కరెంట్ అఫైర్. బ్రిక్స్ సమిట్ 2024 ఆల్రెడీ మనం దీని గురించి డిస్కస్ చేసుకున్నాం. ఒకసారి ఈరోజు అప్డేట్ వచ్చింది కాబట్టి చూద్దాం. బ్రిక్స్ సమిట్ 2024 అనేది నెక్స్ట్ మనకి రష్యాలోని కైజన్ సిటీ అనేది ఏదైతే ఉందో, సో ఈ కైజన్ సిటీలో జరగబోతుంది అనమాట. బ్రిక్స్ 2023 వచ్చేటప్పటికి సౌత్ ఆఫ్రికాలో జరిగింది. సౌత్ ఆఫ్రికాలో జోహెన్స్బర్గ్ అనే ప్రదేశంలో జరిగింది అనమాట. అండ్ ఇది ఇక్కడున్న అప్డేట్. ఒకసారి బ్రిక్స్ సమిట్ గురించి చూద్దాం. బ్రిక్స్ గురించి ఆల్రెడీ మనం ప్రీవియస్ కరెంట్ అఫైర్లో మాట్లాడాం. B ఫర్ బ్రెజిల్, R ఫర్ రష్యా, I ఫర్ ఇండియా, C ఫర్ చైనా అండ్ S ఫర్ సౌత్ ఆఫ్రికాగా చెప్పడం జరుగుతుంది. ఇది బ్రిక్స్ కి సంబంధించిన మెయిన్ అంశాలు. 2022 ఉంది చూసారు, 2022లో బ్రిక్స్ సమిట్ అనేది ఇండియాలో జరిగింది. అండ్ 2023లో బ్రిక్స్ సమిట్ సౌత్ ఆఫ్రికాలో జరిగింది. 2024లో యాక్చువల్గా మనకి బ్రెజిల్ దగ్గర జరగాలి, కానీ కొన్ని ఇష్యూస్ మధ్యలో కావచ్చు,
కావచ్చు, నెక్స్ట్ రష్యా ఇంటర్ఫియర్ అవ్వడం, రష్యా ఏం చెప్పింది అంటే మా దగ్గర ఉన్న సిటీలో సో దాన్ని కండక్ట్ చేయండి అన్నట్టుగా. సో ఈ డిస్కషన్స్ నేపథ్యంలో 2024లో మనకి రష్యాలోని కజన్లో ఈ బ్రిక్స్ సమిట్ అనేది జరగబోతుంది. అండ్ పాకిస్తాన్ కూడా న్యూ మెంబర్గా రావడానికి మనకి బ్రిక్స్కి సంబంధించి ఒక ప్రపోజల్ అయితే పెట్టిందనమాట. అండ్ నెక్స్ట్ కనుక చూసుకున్నట్టయితే మనకి బ్రిక్స్ ప్లస్, దీని గురించే మాట్లాడాం. రీసెంట్గా బ్రిక్స్ ప్లస్ సమిట్ అనేది వర్చువల్గా జరుగుతుంది. ఇజ్రాయెల్ గాజాకి సంబంధించిన విషయాల్ని డిస్కస్ చేస్తారు. అయితే ఈ వర్చువల్ మీటింగ్కి ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా నరేంద్ర మోడీ గారు అటెండ్ అవ్వాలి. కొన్ని విషయాల వల్ల ఆయన ప్లేస్లో మనకి ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్, మనకి విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి అయిన సుబ్రహ్మణ్యం జయశంకర్ గారు ఎవరైతే ఉన్నారో సో ఆయన అటెండ్ కాబోతున్నారు అన్నట్టుగా మనం డిస్కస్ చేసాం. ఆ బ్రిక్స్ ప్లస్ కంట్రీస్ కూడా మనం చెప్పుకున్నాం. అర్జెంటీనా, ఈజిప్ట్, ఇరాన్, సౌదీ అరేబియా, ఇథియోపియా, యుఏఈ బ్రిక్స్ ప్లస్ కంట్రీస్గా ఉండనున్నాయన్నమాట. బ్రిక్స్కి సంబంధించి ఒక బ్యాంక్ కూడా ఉంది, దాన్ని న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ NDB అని చెప్పేసి అంటాం. దీని హెడ్ క్వార్టర్స్ షాంఘై విచ్ ఈస్ లొకేటెడ్ ఇన్ చైనాలో లొకేట్ అయి ఉంది. షాంఘై ఇన్ చైనాలో దీని యొక్క హెడ్ క్వార్టర్స్ని మనం గుర్తుపెట్టుకోవాలి. న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ బ్రిక్స్ యొక్క బ్యాంక్ దీన్ని చెప్పొచ్చు. అది దీనికి సంబంధించిన కరెంట్ అఫైర్. బ్రిక్స్ 2023లో సమావేశం జరిగినప్పుడు కానీ సౌత్ ఆఫ్రికాలో 2023లోనే G20 సమావేశం అనేది ఇండియాలో జరిగింది కదా, ఆ టైంలో కానీ సో ఏమైందంటే రష్యా ఈజ్ అ మెంబర్ ఆఫ్ G20 అండ్ రష్యా ఈజ్ ఆల్సో మెంబర్ ఆఫ్ బ్రిక్స్. రష్యాకి సంబంధించిన మెయిన్ లీడర్ వ్లాదిమిర్ పుతిన్ ఎయిదర్ ఏదైతే మనకి సౌత్ ఆఫ్రికాలో జరిగిన బ్రిక్స్ సమిట్కి కానీ, ఈవెన్ G20 సమిట్కి కానీ, ఈవెన్ షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ మీటింగ్కి కూడా రాలేకపోయారు. ఎందుకంటే రష్యా ఉక్రెయిన్కి సంబంధించి ఏదైతే ఇష్యూ నడుస్తుందో ఈయన మీద కొన్ని ఆంక్షలు ఉన్నాయి, రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఈ 3 ఇంపార్టెంట్ సమిట్స్కి కూడా రష్యా అధ్యక్షులు ఎవరైతే వ్లాదిమిర్ పుతిన్ ఉన్నారో ఆయన అటెండ్ కాలేపారు. ఈ నేపథ్యంలో బ్రిక్స్ సమిట్ 2024 ఏదైతే రష్యా కజన్లో జరగనుందో అది చాలా ఇంపార్టెంట్ సమిట్గా మారనుంది. అందుకని బ్రిక్స్ సమిట్ 2024 హోస్ట్ కంట్రీ, హోస్ట్ ప్లేస్, అలాగే దాని రిలేటెడ్గా ఉన్న ఇన్ఫర్మేషన్ మనకి చాలా ఇంపార్టెంట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో నెక్స్ట్ మనకి కరెంట్ అఫైర్ వచ్చేటప్పటికి అపాయింట్మెంట్స్కి సంబంధించింది చూద్దాం. బ్యాంకింగ్ రిలేటెడ్ బంధన్ బ్యాంక్కి సంబంధించి MD అండ్ CEOగా చంద్రశేఖర్ ఘోష్ గారు ఉన్నారు. ఆల్రెడీ ఆయన వర్క్ చేస్తున్నారు, అయితే ఆయన రీఅపాయింట్ కానున్నారు. దానికి సంబంధించిన కరెంట్ అఫైర్ 1 లైనర్ కరెంట్ అఫైర్గా గుర్తుపెట్టుకుంటే చాలు. బ్యాంక్, MD అండ్ CEO. మనకి బంధన్ బ్యాంక్ ఉంది చూసారా, దీని MD అండ్ CEOగా నెక్స్ట్ 3 yearsకి మళ్ళీ చంద్రశేఖర్ గారు రీఅపాయింట్ అవుతున్నారు. దానికి సంబంధించిందనమాట. ఎందుకంటే ఆల్రెడీ బంధన్ బ్యాంక్కి ఈయన MD అండ్ CEOగా ఉన్నారు. జూలై 2024కి ఈయన యొక్క టెన్యూర్, పదవీ కాలం అయిపోతుంది. సో అందుకని చెప్పేసి తిరిగి మళ్ళీ ఈయన్నే అపాయింట్ చేసుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ నుంచి మళ్ళీ టెన్యూర్ అయిపోయాక 3 years కొనసాగుతారు ఈయన. దానికి సంబంధించింది హెడ్ క్వార్టర్స్ బంధన్ బ్యాంక్కి సంబంధించి కలకత్తాలో లొకేట్ అయింది. బంధన్ బ్యాంక్కి సంబంధించి బ్రాండ్ అంబాసిడర్గా అండ్ ఇండియన్ ఫార్మర్ క్రికెటర్ అండ్ యాజ్ వెల్ యాజ్ BCCIకి సంబంధించి వన్ ఆఫ్ ద చైర్మన్గా కూడా, ఫార్మర్ చైర్మన్గా కూడా ఉన్నారు సౌరవ్ గంగోలీ గారు. ఈయన మనకి ప్రెసెంట్ బంధన్ బ్యాంక్కి సంబంధించి బ్రాండ్ అంబాసిడర్గా ఉన్నారు. నాట్ ఓన్లీ బంధన్ బ్యాంక్ అండ్ వెస్ట్ బెంగాల్ కూడా రీసెంట్గా ఏమని అనౌన్స్ చేసింది అంటే తమ యొక్క స్టేట్కి బ్రాండ్ అంబాసిడర్గా సౌరవ్ గంగోలీ గారిని అనౌన్స్ చేయడం జరిగింది. వెస్ట్ బెంగాల్ చీఫ్ మినిస్టర్ మమతా బెనర్జీ గారు అండ్ వెస్ట్ బెంగాల్కి సంబంధించిన గవర్నర్గా మనకి ప్రెసెంట్ CV ఆనంద్ బోస్ గారు ఎవరైతే ఉన్నారో ఆయన. సో ఇవి ఓవరాల్గా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన మెయిన్ అంశాలు అనమాట. మనం ఈ మంత్లో, నవంబర్ మంత్లో చాలా వరకు ఇండియన్ క్రికెటర్స్, ప్లేయర్స్, స్పోర్ట్స్ పర్సన్స్కి సంబంధించిన అంబాసిడర్స్ లిస్ట్ని కూడా డిస్కస్ చేసాం. ఫర్ ఎగ్జాంపుల్ మీకోసం జనరల్గా రిపీట్ చేస్తున్నానంటే MS ధోని గారి గురించి డిస్కస్ చేయడం జరిగింది. MS ధోని గారు మనకి SBI బ్యాంక్కి సంబంధించి అంబాసిడర్గా అపాయింట్ అవ్వడం జరిగింది. ఇది ఒకటి. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి మళ్ళీ మనకి నిన్న మొహమ్మద్ కైఫ్ ఎవరైతే ఉంటారో ఆయన గురించి డిస్కస్ చేసాం. నెక్స్ట్ మనకి ఏదైతే T20 టోర్నమెంట్ అనేది జరగబోతుందో ఫర్ ద బ్లైండ్ పీపుల్, వాళ్ళకి బ్రాండ్ అంబాసిడర్గా మ్యాచెస్కి సంబంధించి మొహమ్మద్ కైఫ్ గారు, ఇండియన్ ఫార్మర్ క్రికెటర్, ఆయన ఉండబోతున్నారు. అలాగే ఫెడరల్ బ్యాంక్కి HS ప్రణయ్ అండ్ బంధన్ బ్యాంక్ వచ్చేటప్పటికి సౌరవ్ గంగోలీ గారు ప్రెసెంట్ బ్రాండ్ అంబాసిడర్స్గా ఉన్నారు. ఇవి ఇక్కడ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అండి. ఇది గుర్తుపెట్టుకుంటే చాలు దీంట్లో. సో దిస్ ఈస్ అ కరెంట్ అఫైర్. చంద్రశేఖర్ ఘోష్ రీఅపాయింటెడ్ యాజ్ అ MD అండ్ CEO ఆఫ్ బంధన్ బ్యాంక్ ఫర్ నెక్స్ట్ 3 years అన్నమాట. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ వన్. నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ వన్ ఒబిచరీకి సంబంధించింది. మరణించిన వ్యక్తులు. ప్రముఖ ఫిలిం మేకర్ అండ్ ప్రొడ్యూసర్. సో మీరు ఇక్కడ చూసుకోవచ్చు, ప్రముఖ ఫిలిం మేకర్ అండ్ ప్రొడ్యూసర్ అయిన రాజ్ కుమార్ కోహ్లీ గారు రీసెంట్గా చనిపోయారు. ఆయనకి సంబంధించిన కరెంట్ అఫైర్ ఇది. అంతకు మించి ఇంపార్టెంట్ పాయింట్స్ని ఇక్కడ మెన్షన్ చేయడానికి లేదండి, ఎందుకంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో లేవు.
అండ్ ఇంకొకటి ఏంటంటే మూవీస్ అయితే ఉన్నాయి ఈయన ప్రొడ్యూస్ చేసినవి లేకపోతే ఫిల్మ్ మేకర్గా ఉన్నవి, బట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అవి అంత ఇంపార్టెంట్గా మనం నోట్స్ చేసుకోవాలని అనిపించలేదు. సో అందుకని చెప్పేసి నేను ఇక్కడ మెన్షన్ చేయలేదు. జస్ట్ గుర్తుపెట్టుకోండి, రీసెంట్గా రాజ్ కుమార్ కోహ్లీ గారు ఆ ఫేమస్ ఫిల్మ్ మేకర్ అండ్ ప్రొడ్యూసర్ మనకి మరణించడం జరిగింది. 2023లో చాలామంది ఇండియాలో సెలబ్రిటీస్ మరణించారు, బాలీవుడ్ కావచ్చు లేదా టాలీవుడ్కి కావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ చంద్రమోహన్ గారు తెలుగు ఫిలిం ఇండస్ట్రీలోనే వన్ ఆఫ్ ద లెజెండరీ యాక్టర్గా ఆయన చెప్పొచ్చు, ఆయన మరణించడం జరిగింది. అలాగే దాని తర్వాత మనకి బాలీవుడ్లో చూసుకుంటే నితీష్ పాండే గారు ఓం శాంతి ఓం లాంటి మూవీస్లో కావచ్చు, టీవీ సీరియల్స్లో యాక్ట్ చేసిన పర్సన్, స్వతహాగా ఉత్తరాఖండ్కి సంబంధించిన వ్యక్తి, మహారాష్ట్రలో హార్ట్ అటాక్ వల్ల ఆయన చనిపోవడం జరిగింది. నెక్స్ట్ ఆదిత్య సింగ్ రాజ్పుత్ అనమాట, ఈయన కూడా మనకి రీసెంట్గా చనిపోయారు. అండ్ టీవీకి సంబంధించి లేకపోతే టెలివిజన్ ఇండస్ట్రీ అండ్ కొన్ని మూవీస్లో కూడా ఆయన కనిపించడం జరిగిందంట. రియో కపాడియా అండ్ బాలీవుడ్కి సంబంధించిన ఫేమస్ యాక్టర్, ఆయన కూడా 2023లో ఒబిచ్చరీస్లో ఉన్నారు. సో సాధారణంగా మరణించిన వ్యక్తులు లేదా ఒబిచ్చరీస్ వచ్చినప్పుడు ఏమవుతుంది అంటే, సో మనకి రాజ్ కుమార్ కోహ్లీ రీసెంట్గా మనకి ఒబిచ్చరీస్లో మరణించిన వ్యక్తుల్లో ఉన్నారు. ఫిలిం ఇండస్ట్రీ, మ్యూజిక్, లేకపోతే ఇంకొకటి మనకి పొలిటీషియన్, ఇలా ఇచ్చి ఏ ఇండస్ట్రీకి సంబంధించిన వ్యక్తులు ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతారు. వీళ్ళందరూ కూడా ఫిలిం ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు. లైక్ ఇంకా ఫేమస్ వ్యక్తులు ఉన్నారు మనకి, ఎంఎస్ స్వామినాథన్ గారు ఉన్నారా, ఈయన మనకి ఫాదర్ ఆఫ్ గ్రీన్ రివల్యూషన్ ఇన్ ఇండియా అని చెప్పేసి అంటాం, ఈయన మరణించడం జరిగింది రీసెంట్గా. అండ్ నిన్న మనం ఫాతిమా బీవీ గారి గురించి చెప్పుకున్నాం, ద ఫస్ట్ విమెన్ జడ్జ్ ఆఫ్ సుప్రీం కోర్టుగా వర్క్ చేసిన వ్యక్తి ఫాతిమా బీవీ గారు, ఆమె కూడా మరణించారు. సో ఇట్లా వీళ్ళు పొలిటీషియన్సా లేకపోతే ఏదైనా బాధ్యతలు చేపట్టారా, ఇలాంటి క్వశ్చన్స్ని అడుగుతారు. 2023 మొత్తంలో ఒబిచ్చరీస్ అన్ని చదవలేకపోయినా కొన్నిటిని మాత్రం ఇంపార్టెంట్గా గుర్తు పెట్టుకోగలిగితే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో సెట్ అయిన టైంకి మనకు అవి యూజ్ అవుతాయండి. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్, వరల్డ్స్ ఐస్బర్గ్, లార్జెస్ట్ ఐస్బర్గ్, ఒక ప్లేస్, ఒక కాన్సెప్ట్కి సంబంధించిన కరెంట్ అఫైర్ ఇది. ప్రపంచంలోనే అతిపెద్ద ఐస్బర్గ్ లేదా మంచు కొండ లాంటిది అంటాం కదా, రీసెంట్గా అది మూవ్ అవ్వడం స్టార్ట్ అయిందంట. దాని పేరు A23A చెప్తున్నారు. దీన్ని మొట్టమొదటిసారిగా 1986లో రికగ్నైజ్ చేశారంట అంటార్కిటిక్ ఏరియాలో. సో ఇప్పుడు గ్లోబల్ వార్మింగ్, హై టెంపరేచర్ ఇలాంటి ప్రాబ్లమ్స్ వల్ల అది మూవ్ అవ్వడం స్టార్ట్ అయింది. దాని థిక్నెస్ చూడండి, 400 మీటర్స్ థిక్నెస్ అనేది దీనికి ఉందంట. దాదాపుగా 30 ఇయర్స్ తర్వాత, 30 సంవత్సరాల తర్వాత ఈ ఐస్బర్గ్ అంటార్కిటిక్ ఏరియా నుంచి కదులుతూ వెడెల్ సీ దగ్గర ఈ మూమెంట్ అనేది మనకి కనిపించిందంట. సో వెడెల్ సీ, అంటార్కిటిక్, A23A ఇవన్నీ కూడా మనకి క్వశ్చన్స్ అడుగుతారు. సింపుల్గా వన్ లైనర్లోనే క్వశ్చన్స్ అనేవి ఉంటాయి. సో ఇలాగ మనకి ఫ్రేమ్ చేసి అడిగే ఛాన్సెస్ ఉంటాయి. అంతకు ముందర ప్రపంచంలో లార్జెస్ట్ ఐస్బర్గ్ A76 అనేది ఉండేదంట. ఇవన్నీ కూడా మనం వాటర్ గురించి చెప్పుకుంటున్నాం కదా, వరల్డ్ ఓషన్ డే గురించి కూడా మాట్లాడుకోవచ్చు. వరల్డ్ ఓషన్ డే అనేది 8th జూన్ రికగ్నైజ్ చేయబడింది. ఈ సంవత్సరం దాని యొక్క థీమ్, ఇతివృత్తాంతం ఏంటంటే ప్లానెట్ ఓషన్ టైడ్స్ ఆర్ చేంజింగ్. ప్లానెట్ ఓషన్ టైడ్స్ ఆర్ చేంజింగ్ అనేది దాని యొక్క థీమ్గా ఉందన్నమాట. నెక్స్ట్ వన్, ఇదే రిలేటెడ్గా ఇంకొక కరెంట్ అఫైర్ కూడా కొన్ని మంత్స్ ముందర మనకి కరెంట్ అఫైర్స్లో కనిపించింది. సీ ఐస్ అని చెప్పేసి అంటాం. సీ ఐస్ అంటే ద ఫ్రోజన్ వాటర్ ఆఫ్ సీ. సముద్రం యొక్క నీరు గడ్డగట్టుకుపోతే దాన్ని ఫ్రోజన్ వాటర్ ఆఫ్ సీని సీ ఐస్ అని చెప్పేసి అంటాం. ఈ సీ ఐస్ యొక్క థిక్నెస్ని బట్టి అది మనకి ఐస్ కేక్ అని లేదా బ్రాష్ ఐస్ అని ఇలా మాట్లాడతారు. ఒకవేళ కనుక మనకి జనరల్గా ఈ సీ ఐస్ యొక్క మందం, థిక్నెస్ అనేది 2 మీటర్స్ కన్నా తక్కువ ఉందనుకోండి, సో దానిని బ్రాష్ ఐస్ అని చెప్పేసి పిలుస్తారు. ఈవెన్ 20 మీటర్స్ కన్నా చాలా తక్కువ ఉందనుకోండి, దాన్ని ఐస్ కేక్ అని చెప్పేసి పిలుస్తారు. అర్త్ మొత్తంలో కూడా 7% ఆఫ్ సర్ఫేస్ ఏరియా కేవలం ఈ సీ ఐస్ తోటే ఆక్యుపై చేసుకుని ఉందంట. వరల్డ్ మొత్తంలో కూడా ఓషన్స్లో 12% ఆఫ్ ఓషన్ ఫ్రోజన్ ఏరియా అంటే సీ ఐస్ కింద మనకి కనిపిస్తుందంట. ఆ రిపోర్ట్లో ఇచ్చిన మెయిన్ హైలైట్స్ ఇవి. సో ఇక్కడ 2 కరెంట్ అఫైర్స్ని ఎట్ ఏ టైం 2023కి సంబంధించి కవర్ చేసాం. దట్ ఈస్ అంటార్కిటిక్ ఏరియాకి సంబంధించింది. అంటార్కిటిక్ ఏరియాలో ఉన్న సీ ఐస్కి సంబంధించి ఒక రిపోర్ట్ వచ్చింది. ఆ రిపోర్ట్ కరెంట్ అఫైర్ నేను అక్కడ మెన్షన్ చేశాను. అదే అంటార్కిటిక్ ఏరియా దగ్గర వెడెల్ సీ అనే ఏరియాలో రీసెంట్గా మనకి A23A అనే వరల్డ్స్ లార్జెస్ట్ ఐస్బర్గ్ ఏదైతే ఉందో దాని మూమెంట్ అనేది కనిపించింది. సో దానివల్ల ఇది వార్తల్లో ఉంది. ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఇది మూమెంట్ అవ్వడానికి కారణం మేబీ హై టెంపరేచర్ అయి ఉండొచ్చు.
హై టెంపరేచర్ ఎప్పుడు వస్తుంది? గ్లోబల్ వార్మింగ్ పెరిగినప్పుడు. ఈ గ్లోబల్ వార్మింగ్ గురించి రానున్న COP28 సమిట్లో డిస్కస్ చేయనున్నారు. COP28 సమిట్ అనేది మనకి డిసెంబర్ మంత్లో జరగనుంది. సో అందుకని ఈ మీటింగ్కి జరిగే ముందరే రీసెంట్గా USA, చైనా ఒక MOUని కూడా ఎన్వైర్న్మెంట్కి సంబంధించి కండక్ట్ చేసుకున్నాయి. అది కూడా మనం డిస్కస్ చేసాం. సో ఈ నేపథ్యంలో ఈ ఐస్బర్గ్, గ్లోబల్ వార్మింగ్, ఓషన్ డే ఇవన్నీ కూడా మనకి చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ కాన్సెప్చువల్ వైజ్గా అని కూడా చెప్పచ్చు. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ కరెంట్ అఫైర్. నెక్స్ట్ వన్ చూద్దాం. నెక్స్ట్ కరెంట్ అఫైర్ కూడా వన్ లైనర్కి సంబంధించిన కరెంట్ అఫైరే. ఒకసారి ఇక్కడ చూడండి. అనీష్ షా ఈజ్ ఇన్ న్యూస్. ఈయన త్వరలో FICCIకి ప్రెసిడెంట్ కాబోతున్నారు. FICCI అంటే ఎబ్రివేషన్ వచ్చేటప్పటికి ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ ఇన్ ఇండస్ట్రీ. ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీకి సంబంధించి దానికి ఆల్రెడీ ప్రెసిడెంట్గా ఉన్నారు సుభార్ కాంత్ పాండా. సుభార్ కాంత్ పాండా అనే పర్సన్ ఆల్రెడీ మనకి ప్రెసిడెంట్గా ఉన్నారనమాట. సో ఇప్పుడు ఆయన రీప్లేస్ చేయబోతున్నారు ఇంకొన్ని రోజుల్లో మనకి అనీష్ షా గారు. ఇంకొక విషయం ఏంటంటే అనీష్ షా గారు ఆల్రెడీ ఈ FICCIకి సంబంధించిన సీనియర్ వైస్ ప్రెసిడెంట్గా ఉన్నారు. ఆయన ఇప్పుడు ప్రెసిడెంట్ కాబోతున్నారు దానికి సంబంధించి. అంతేనండి. జస్ట్ మనకి ఎవరు దేనికి అపాయింట్ అవుతున్నారు, అంతకు ముందర ఆ ప్లేస్లో ఎవరున్నారు, అపాయింట్మెంట్స్, నెక్స్ట్ డేట్ అండ్ థీమ్స్, లేకపోతే ఒబిచరీస్, వీళ్ళ నుంచి కామన్గా ఒక క్వశ్చన్ని SSC, RRB గ్రూప్స్ లాంటి క్వశ్చన్స్లో జనరల్గా మనం గెస్ చేయొచ్చు. సో 50-50 ఛాన్సెస్ అనమాట. ఇస్తే డైరెక్ట్గా క్వశ్చన్ ఇస్తారు, లేకపోతే ఇలా అడుగుతూ ఉంటారు. FICCIకి ఇది వరకు తన ప్లేస్లో ఉన్నది ఎవరు, ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు. నిన్న మనం ఈ కామర్స్ ఇండస్ట్రీ గురించి ఒక టాపిక్ డిస్కస్ చేసుకున్నాం. మీకు గుర్తుందా? కామర్స్ ఇండస్ట్రీ అనేది మనకి ఈ వన్ డిస్టిక్ వన్ ప్రొడక్ట్ అనే దాన్ని లాంచ్ చేసింది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తరపున. ఈ వన్ డిస్టిక్ వన్ ప్రొడక్ట్ని ప్రమోట్ చేయడానికి అని చెప్పేసి మనకి ఏదైతే DGFT అని చెప్పేసి ఉందో, సో DGFT వచ్చేటప్పటికి అమెజాన్తో మనకి టైఅప్ అయ్యింది అని చెప్పి నిన్న డిస్కస్ చేసుకోవడం జరిగింది. అదే కామర్స్ అండ్ ఇండస్ట్రీకి సంబంధించి FICCIకి ప్రెసిడెంట్గా పాండా గారు ఉన్నారు, సుభార్ కాంత్ పాండా గారు. ఆయన్ని రీప్లేస్ చేయబోతున్నారు అనీష్ షా గారు. సో నెక్స్ట్ వన్, న్యూజిలాండ్కి కొత్త ప్రైమ్ మినిస్టర్ రాబోతున్నారు. సో న్యూజిలాండ్ విల్ సీ దట్ న్యూ ప్రైమ్ మినిస్టర్ ఇన్ దేర్ కంట్రీ. సో దానికి సంబంధించిన టాపిక్ని డిస్కస్ చేద్దాం. న్యూజిలాండ్కి సంబంధించి ఆల్రెడీ ఇప్పుడు ప్రెసెంట్ ప్రైమ్ మినిస్టర్గా ఉన్నారు క్రిస్ హిప్కిన్స్. సో ఈయనని అతి త్వరలో రీప్లేస్ చేయబోతున్నారు క్రిస్టోఫర్ లక్సన్. ద న్యూ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ న్యూజిలాండ్గా ఎవరిని చెప్పొచ్చు అంటే క్రిస్టోఫర్ లక్సన్ గారిని చెప్పొచ్చు. ఇంకొన్ని రోజుల్లో క్రిస్ హిప్కిన్ని ఈయన రీప్లేస్ చేయబోతున్నారు. సో ఇది గుర్తుపెట్టుకోవాలి. మనం ఎవరిని రాయాలి అని మీరు అడిగితే, అంటే ఇద్దరిని చూపిస్తున్నారు కదా, ఇంకొక మనకి 15 days అట్లాగా ఈ ప్రైమ్ మినిస్టర్ షఫిల్ అవన్ ఉన్నారు. ఆల్రెడీ ఎవరైతే క్రిస్ హిప్కిన్స్ గారు ఉన్నారో ఆయన టైం పీరియడ్ అయిపోతుంది. నెక్స్ట్ మనకి ఎన్నుకోబడిన వ్యక్తి క్రిస్టోఫర్ లక్సన్ అనమాట. న్యూజిలాండ్ యొక్క న్యూ ప్రైమ్ మినిస్టర్గా క్రిస్టోఫర్ లక్సన్ అపాయింట్ కాబోతున్నారు. దానికి సంబంధించి న్యూజిలాండ్ యొక్క క్యాపిటల్ వచ్చేటప్పటికి విల్లింగ్టన్గా ఉంది. ఆస్ట్రేలియాకి క్యాన్బరీ అండ్ యాజ్ వెల్ as న్యూజిలాండ్కి విల్లింగ్టన్గా చెప్పొచ్చు. ఆస్ట్రేలియా అండ్ న్యూజిలాండ్ని మనం జనరల్గా చూసుకున్నట్టయితే ఈ రెండు కూడా నియర్ బై కంట్రీస్ అండి. ఈ రెండింటినీ కూడా టాస్మానియా సీ అనేది విడదీస్తుంది. ఇలాంటి క్వశ్చన్స్ని గ్రూప్స్ లాంటి వాటిలో అడుగుతూ ఉంటారు. ఈవెన్ SSCలో కూడా, SSC GD RRBలో చాలా ఇంపార్టెంట్. ఆస్ట్రేలియాని న్యూజిలాండ్ని సెపరేట్ చేసే వాటర్ బాడీ ఏది అని, లేదా కలిపే వాటర్ బాడీ ఇలా కూడా మాట్లాడచ్చు. ఎందుకంటే ఈ రెండింటి మధ్యలోనే వాటర్ బాడీ ఉంది, టాస్మానియా సీ అనమాట. సో ఇక్కడ ఉండే స్ట్రైట్ జలసంధి ఏదైతే ఉంటుందో దానిని కూక్ స్ట్రైట్ అని చెప్పేసి అంటారు. కూక్ స్ట్రైట్, టాస్మాన్ సీ అనేది ఆస్ట్రేలియా న్యూజిలాండ్కి సంబంధించింది. ఆస్ట్రేలియా యొక్క ప్రైమ్ మినిస్టర్గా యాంటోనీ ఆల్బెన్సీ అనే పర్సన్ ఉన్నారనమాట. అలాగే ఆస్ట్రేలియా హింద్ లేకపోతే ఆస్ట్రో హింద్ ఎక్సర్సైజ్ అనేది రీసెంట్గా మనకి ఎక్కడ కండక్ట్ చేశారు అంటే ఆస్ట్రేలియాలోని పెట్రో అనే ప్రాంతంలో దీన్ని కండక్ట్ చేశారు. ఫస్ట్ ఎడిషన్ 2022లో ఇండియాలోని రాజస్థాన్లో కండక్ట్ చేశారు. సెకండ్ ఎడిషన్ ఆస్ట్రేలియా ఇండియా ఎక్సర్సైజ్ ఆర్మీకి సంబంధించింది ఆస్ట్రేలియాలోని పెట్రో ప్రదేశంలో రీసెంట్గా కండక్ట్ చేయడం జరిగింది. అది ఒక న్యూ కరెంట్ అఫైర్గా కూడా మీరు గుర్తుపెట్టుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వన్, ఆస్ట్రేలియాలో చాలా ఇంపార్టెంట్గా మనకి గ్రేట్ బ్యారియర్ రిఫ్ అని చెప్పేసి ఉంటుంది. దాన్ని చెప్పడం జరుగుతుంది. గ్రేట్ బ్యారియర్ రిఫ్ ఇస్ వన్ ఆఫ్ దట్ ఇంపార్టెంట్ ప్లేస్ ఇన్ దట్ ఆస్ట్రేలియా అండ్ వన్ ఆఫ్ దట్ లార్జెస్ట్ కోరల్ రీఫ్ ఏరియాగా కూడా దాన్ని చెప్తాం. ప్రబల దీవులకి సంబంధించిన ఏరియా అనమాట. సో అది ఆస్ట్రేలియా న్యూజిలాండ్కి సంబంధించిన కొంత ఇన్ఫర్మేషన్. అలాంటి న్యూజిలాండ్కి న్యూ ప్రైమ్ మినిస్టర్ రాబోతున్నారు క్రిస్టోఫర్ లక్సన్.
నెక్స్ట్ వన్ చికెన్ గున్యా సంబంధించిన డిసీజ్ ఉంది కదా, దానికి ఒక వ్యాక్సిన్ని కనిపెట్టడం జరిగింది. ఇంతవరకు కూడా చికెన్ గున్యా వ్యాధికి సంబంధించిన వ్యాక్సిన్ ఏదైతే ఉందో అది రాలేదు. సో ఇప్పుడు యూరోప్కి సంబంధించిన ఒక కంపెనీ దాన్ని ఇంట్రడ్యూస్ చేసింది. ఎస్పెషల్లీ ట్రాపికల్ ఏరియాస్, ఉష్ణమండల ప్రాంతాలు అంటాం, అక్కడ కావచ్చు, నార్త్ అమెరికా, ఏషియా, యూరోప్లో. సో దీనికి సంబంధించి చాలామంది ఎక్కువగా ఎఫెక్ట్ అయిన వాళ్ళు ఉన్నారు. రీసెంట్గా మనకి యూరోప్కి సంబంధించిన వాల్నేవా అనే కంపెనీ ఏదైతే ఉంటుందో, సో ఇది ఒక వ్యాక్సిన్ని తీసుకొచ్చింది. దాని పేరు లీక్స్చిక్. సో లీక్స్చిక్ అనేది మనకి రీసెంట్గా చికెన్ గున్యా వైరస్కి సంబంధించిన వ్యాక్సిన్ పేరు అనమాట. సో దీనిని యుఎస్కి సంబంధించిన ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ అప్రూవ్ చేసింది. ఇచ్చిందేమో యూరోపియన్ కంపెనీ అయిన వాల్నేవా, కానీ ఇప్పుడు అప్రూవ్ చేసింది యుఎస్ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్. మన దానికి అప్రూవ్ చేయడం జరిగింది. 18 years లేదా అంతకన్నా పైబడిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో సో వాళ్ళకి ఈ వ్యాక్సినేషన్ అనేది వేయచ్చు, వ్యాక్సినేషన్ ఇవ్వచ్చు అన్నట్టుగా ఒక యాక్సెప్టెన్సీని కూడా ఇవ్వడం జరిగింది. మనం చికెన్ గున్యా వైరస్కి సంబంధించిన ఏదైతే ఈ లీక్స్చిక్ అనే వ్యాక్సిన్ ఉందో దాని పేరు గుర్తుపెట్టుకోండి. అలాగే నెక్స్ట్ అది ఏ కంపెనీ మనకి ఇచ్చింది అనేది ఏజ్ కూడా అడుగుతారు. 15 years పైన, 18 years పైన ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతారు. 18 years పైన అంతకన్నా అంటే 18 years ఎవరైతే ఉన్నారో సో వాళ్ళకి ఈ వ్యాక్సిన్ అనేది ఇవ్వచ్చు అనమాట, అప్రూవ్డ్. సో దానికి సంబంధించింది నెక్స్ట్ వన్ చూద్దాం. నెక్స్ట్ కూడా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్ మనకి ఇక్కడ అపాయింట్మెంట్కి సంబంధించింది. ఒకసారి ఇక్కడ చూద్దాం. సో డానియల్ నొబావోకి సంబంధించింది, ఈక్వెడార్ యొక్క న్యూ ప్రెసిడెంట్గా రాబోతున్నారు డానియల్ నొబావో. దానికి సంబంధించింది ఈయన ఎన్నో ప్రెసిడెంట్ అంటే 48th ప్రెసిడెంట్గా మీరు గుర్తుపెట్టుకోవాలి. సో 48th ప్రెసిడెంట్గా మనకి రాబోతున్న పర్సన్ ఎవరు ఈక్వెడార్కి, ఆయన పేరు డానియల్ నొబావో. ఇంతకు ముందర డానియల్ నొబావో ప్లేస్లో మనకి గుల్రామో లాజో అనే పర్సన్ ఉన్నారు. గుల్రామో లాజో యొక్క ప్లేస్లో డానియల్ నొబావో అనే పర్సన్ న్యూ ప్రెసిడెంట్ అండ్ 48th ప్రెసిడెంట్ ఆఫ్ ఈక్వెడార్గా రాబోతున్నారు. సో ఇక్కడ ఈక్వెడార్ ప్రెసిడెన్షియల్ ఎలక్షన్స్ జరిగినప్పుడు ఈ ప్రెసిడెంట్స్ గురించి మాట్లాడినప్పుడు, రాష్ట్రపతికి లేదా ఆ అధ్యక్షులకి సంబంధించి మాట్లాడినప్పుడు కొన్ని విషయాలు ఉన్నాయి. ఈక్వెడార్లో ప్రాబ్లం ఏమొచ్చింది అంటే ఈ అంతకు ముందర వన్ ఆఫ్ దట్ ఇంపార్టెంట్ పర్సన్ ఉన్నారు ఫెర్నాండో విలావిసినో. ఎవరైతే ఉన్నారో ఫెర్నాండో విలావి సినీసియో. సో ఫెర్నాండో విలావి సినీసియో ఎవరైతే ఉన్నారో సో ఈయనని హత్య చేయడం జరిగిందంట, మర్డర్ చేయడం జరిగిందంట. పొలిటికల్ డిస్టర్బెన్సెస్ అనేవి చాలా జరిగాయి. దాని తర్వాత సెకండ్ యంగెస్ట్ ప్రెసిడెంట్గా అండ్ 48th ప్రెసిడెంట్, 48వ ప్రెసిడెంట్, అతి చిన్న వయసులోనే ఈక్వెడార్కి అధ్యక్షులైన వాళ్ళు రెండవ పర్సన్గా మనకి డానియల్ నొబావో ఉన్నారు. ఫస్ట్ పర్సన్ వచ్చేటప్పటికి జోన్ జోస్ ఫ్లోరిస్ అనే పర్సన్ యంగెస్ట్ ప్రెసిడెంట్ ఆఫ్ ఈక్వెడార్ గా చేశారు. ఆయన తర్వాత సెకండ్ వన్ డానియల్ నొబావో అన్నమాట. సో రీసెంట్ గా ఫెర్నాండోని చంపడం జరిగింది, మర్డర్ చేయడం జరిగింది. ఇది న్యూస్ లో ఉంది. ఇవన్నీ మాకు గుర్తుండవు అనుకుంటే సింపుల్ గా ఈ రెండు విషయాలు గుర్తుపెట్టుకోండి. ఈక్వెడార్ ప్రెసిడెంట్ డానియల్ నొబావో, ఆయనకి ఇది వరకు ఆయన ప్లేస్ లో ఉన్నది మనకి గుల్రామో లాజో. ఈక్వెడార్ యొక్క క్యాపిటల్ వచ్చేటప్పటికి క్విటోగా ఉంది అండ్ ఈక్వెడార్కి సంబంధించిన కరెన్సీ US dollars. ఈక్వెడార్ ఈజ్ వెరీ ఫేమస్ ఫర్ గాల్పగాజో ఐలాండ్స్ అనేవి ఈక్వెడార్లో వన్ ఆఫ్ ద పాపులర్ ఆర్చిపెలాగోగా చెప్తాం. ఆర్చిపెలాగో అంటే చైన్ ఆఫ్ ఐలాండ్స్, దీవులన్నీ కూడా ఒక వరుస క్రమంలో మనకి ఉన్నట్టయితే సో దానిని ఆర్చిపెలాగోగా చెప్పొచ్చు అనమాట. అలాంటి బిగ్గెస్ట్ ఆర్చిపెలాగో ఈక్వెడార్లో గాల్పగోస్ ఐలాండ్స్లో మనం చూడొచ్చు. అది ఈక్వెడార్లో చాలా ఫేమస్ అనమాట. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ కరెంట్ అఫైర్. ద న్యూ ప్రెసిడెంట్ అండ్ 48th ప్రెసిడెంట్ ఆఫ్ ఈక్వెడార్ ఈజ్ డానియల్ నొబావో. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ ఒక ఒప్పందానికి సంబంధించింది. ఇక్కడ మీరు చూడొచ్చు, డిఫెన్స్ కన్సల్టేటివ్ గ్రౌండ్ మీటింగ్ అనేది రీసెంట్గా ఇండియాకి యూకేకి సంబంధించి జరిగింది, లేదా ఇండియా యూకేకి సంబంధించి రక్షణ విభాగాల యొక్క మీటింగ్ అనేది రీసెంట్గా జరిగిందని చెప్పొచ్చు. దానికి సంబంధించిన కరెంట్ అఫైర్ ఇది. సో దీంట్లో వచ్చేటప్పటికి ఏంటంటే మనకి ఇండియా తరపున గిరిధర్ అర్మోనే అనే పర్సన్ డేవిడ్ విలియమ్స్ యూకే తరపున పార్టిసిపేట్ చేయడం జరిగిందనమాట. అలాగే నెక్స్ట్ కనుక చూసుకున్నట్టయితే మనకి రీసెంట్గా డిఫెన్స్కి సంబంధించి మెగా డిఫెన్స్ ఈవెంట్ అనేది మనకి నార్త్ ఈస్ట్ ఇండియాలో అస్సాంలో కండక్ట్ చేశారు. దాని పేరు ఈస్ట్ టెక్. దీనికి సంబంధం లేదు, కానీ కామన్గా ఉన్నది డిఫెన్స్ అనమాట. ఇది ఎందుకు చెప్పానంటే రీసెంట్గా యూకే ఇండియా డిఫెన్స్కి సంబంధించిన ఒక మీటింగ్ని కండక్ట్ చేసుకున్నాయి. సో దాని తరపున ఇండియా తరపున డిఫెన్స్ సెక్రటరీ, డిఫెన్స్ కార్యదర్శి అయిన గిరిధర్ అర్మానే గారు పార్టిసిపేట్ చేశారు. యూకే తరపున డేవిడ్ విలియమ్స్ గారు పార్టిసిపేట్ చేశారు.
అంతవరకు సరిపోతుందండి, అక్కడితో అది అయిపోయింది. కాకపోతే డిఫెన్స్ కాబట్టి దాని రిలేటెడ్గా ఇంకొక కరెంట్ అఫైర్ కూడా చెప్తున్నాను, రీసెంట్గా జరిగినవి. ఈస్ట్ టెక్ అనే ఒక మెగా ఈవెంట్ డిఫెన్స్కి సంబంధించి అస్సాంలో మొట్టమొదటిసారిగా కండక్ట్ చేశారంట. దాని తర్వాత 10th ఏషియన్ డిఫెన్స్ మినిస్టర్ మీటింగ్స్ అనేవి మనకి ఇండోనేషియాలోని జకర్తాలో జరిగితే డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ గారు దానికి అటెండ్ అవ్వడం జరిగిందనమాట. సో ఈ రెండు ఇంపార్టెంట్గా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన మెయిన్ అంశాలు డిఫెన్స్కి సంబంధించి. అంటే ఈ మంత్లో డిఫెన్స్లో ఒక 3 ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ని ర్యాండమ్గా రివిజన్ చేయండి. ఈస్ట్ టెక్ సమిట్ అనేది దేనికి సంబంధించింది? డిఫెన్స్కి సంబంధించింది. అస్సాంలో కండక్ట్ చేశారు. 10th ఏషియన్ డిఫెన్స్ మినిస్ట్రియల్ ప్లస్ మీటింగ్ అనేది ఎక్కడ జరిగింది? ఇండోనేషియాలోని జకర్తా. ఇండియా తరపున ఎవరు పార్టిసిపేట్ చేశారు? డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ గారు. డిఫెన్స్ సెక్రటరీ ఎవరు? గిరిధర్ అర్మానే గారు. సో ఈయన డేవిడ్ విలియమ్స్ ఫ్రమ్ దట్ యూకేతో కలిసి డిఫెన్స్ కన్సల్టేటివ్ గ్రూప్ మీటింగ్ లో ఇటీవల పార్టిసిపేట్ చేశారు. దిస్ ఈజ్ అబౌట్ దిస్ వన్ లైనర్ కరెంట్ అఫైర్. నెక్స్ట్ వన్ చూద్దాం. నెక్స్ట్ కరెంట్ అఫైర్ అనేది చూద్దాం. నోయిడా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అనేది మనకి న్యూస్ లో ఉంది. నోయిడా అంతర్జాతీయ విమానాశ్రయం ఇది ఇంకా మనకి స్టార్ట్ కాలేదు, బట్ 2024లో ఇది యాక్చువల్గా స్టార్ట్ కాబోతుంది. ఇది 2024కి కంప్లీట్ అయిపోయి కన్స్ట్రక్షన్ స్టార్ట్ కాబోతుంది. సో ఇది స్టార్ట్ అయిన తర్వాత ఈ నోయిడా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లోనంట ఫస్ట్ ఫ్లైట్ సర్వీస్ని అందించే ఎయిర్లైన్ ఏది అంటే దట్ ఈస్ నథింగ్ బట్ ఇండిగోగా చెప్తున్నారు. ఇండియాలోనే బెస్ట్ అండ్ చీపెస్ట్ ఎయిర్ సర్వీసెస్ని అందించేది ఇండిగోనంట. సో ఇప్పుడు ఇదే ఇండిగో ఎయిర్లైన్స్ అనేది నోయిడా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి ఫస్ట్ ఫ్లైట్ సర్వీసెస్ని అందించనుంది, అది స్టార్ట్ అయిన తర్వాత. యాక్చువల్గా దీన్ని ఉత్తరప్రదేశ్లోని జేవర్ అనే ప్రదేశం అనమాట, వెస్ట్రన్ ఉత్తరప్రదేశ్ దగ్గర ఉంది, అక్కడ కన్స్ట్రక్ట్ చేయిస్తున్నారు. ఇది ఢిల్లీకి దగ్గరలో ఉంటుంది. సో నోయిడా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్గా దీనిని మనకి కన్స్ట్రక్షన్లో ఉంది. అండ్ ఇది గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్గా కూడా చెప్తున్నారు. గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్ ఒకటి ఉంటుంది, బ్రౌన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్ ఒకటి ఉంటుంది. ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఎయిర్పోర్ట్ కనుక ఉండి దాన్ని తిరిగి రినోవేట్ చేసి స్టార్ట్ చేస్తే, తిరిగి మళ్ళీ మరమ్మతులై చేసి లేకపోతే ఏదైనా మనకి ప్రాపర్గా దాన్ని సెట్ చేసి స్టార్ట్ చేస్తే బ్రౌన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్ అంటారు. ఎగ్జిస్టింగ్ దాన్ని మళ్ళీ స్టార్ట్ చేస్తే. ఒకవేళ కొత్త ఎయిర్పోర్ట్ని కనుక కన్స్ట్రక్ట్ చేస్తున్నారు అనుకోండి, సో దాన్ని గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్ అంటాం. నోయిడా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్ అంటాం. సో దీనికి సర్వీస్ అందిస్తుంది ఇండిగో కదా. ఇండిగో యొక్క సీఈఓగా పీటర్ ఎల్బ్రస్ అనే పర్సన్ ఉన్నారు. హెడ్ క్వార్టర్స్ ఇండిగోకి సంబంధించి గురుగ్రామ్లో లొకేట్ అయి ఉంది. ఇదే ఇండిగో మనకి 2023లో ఒకసారి కరెంట్ అఫైర్స్లోకి వచ్చింది. దానికి కారణం ప్యారిస్ ఎయిర్ షో. ప్యారిస్ ఎయిర్ షో జరిగినప్పుడు అక్కడ ఇండిగో ఏం చేసిందంటే ఎయిర్ బస్ 320 అనే దానికి సంబంధించి ఒక 500 ఫ్లైట్స్ దాకా మనకి ఆర్డర్ని ఇవ్వడం జరిగిందంట. సో దీనివల్ల ఏమైందంటే గతంలో మనకి ఎయిర్లైన్స్ ఎయిర్ ఇండియా ఏదైతే ఉందో ఎయిర్ ఇండియా 476 వరకు ఇచ్చిందంటే ఈ ఆర్డర్ని. దాన్ని బ్రేక్ చేస్తూ ఒక రికార్డ్ బ్రేకింగ్గా ప్యారిస్ ఎయిర్ షోలో 500 ఫ్లైట్స్ ఎయిర్ బస్ 320కి సంబంధించినవి మనకి ఇండిగో ఆర్డర్ ఇవ్వడం జరిగింది. సో ఇది ఒక సరికొత్త రికార్డ్ అని కూడా చెప్తున్నారు. ఇవన్నీ కూడా ఇండిగో మనకి న్యూస్లో ఉండడానికి మెయిన్ రీజన్స్ అనమాట. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటే కొంచెం క్వశ్చన్స్ని ఫ్రేమ్ చేసే విధంగా ఇవి ఉన్నాయి. నోయిడా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో ఫస్ట్ ఫ్లైట్ సర్వీస్ని ఎవరు స్టార్ట్ చేస్తున్నారు, ఇండిగో సీఈఓ ఎవరు, హెడ్ క్వార్టర్స్ ఎక్కడుంది, ప్యారిస్ ఎయిర్ షోలో రికార్డ్ బ్రేకర్గా నుంచున్నది ఎవరు, ఎయిర్ బస్కి సంబంధించి, ఇలాంటి క్వశ్చన్స్ని ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. దీస్ ఆర్ ఆల్ అబౌట్ దిస్ కరెంట్ అఫైర్. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్, ఇండియా యూరోపియన్ యూనియన్ ఇటీవల ఒక ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి, MOU అనమాట, రిగార్డింగ్ టు సెమీ కండక్టర్స్. ఇది చాలా ఇంపార్టెంట్ అండి, ఎందుకంటే ఇండియా డిఫరెంట్ కంట్రీస్తో డిఫరెంట్ ప్లాట్ఫామ్స్తో ఎప్పుడు కూడా మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ ఒప్పందాన్ని కుదుర్చుకుంటుంది. బట్ ఇప్పుడు ఒప్పందం కుదుర్చుకున్నది ఆన్ ద టాపిక్ ఆఫ్ సెమీ కండక్టర్స్ కదా, ఇది ఇంపార్టెంట్ అనమాట. ఎందుకంటే ఇప్పుడున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ ఎరాలో కావచ్చు, ఇప్పుడున్న టెక్నాలజీ రంగంలో సెమీ కండక్టర్స్ అనేది మనకి బాగా యూజ్ అవుతాయి. ఈ సెమీ కండక్టర్స్ రీసెర్చ్, టాలెంట్ డెవలప్మెంట్ అండ్ వీటికి సంబంధించి అండ్ యూకే యాజ్ వెల్ యాజ్ అంటే యూరోపియన్ యూనియన్ అండ్ ఇండియా కూడా రీసెంట్గా మనకి ఒక ఒప్పందాన్ని కుదుర్చుకోవడం జరిగింది. అంతకు ముందర జపాన్తో USA కూడా మనకి ఇండియన్ గవర్నమెంట్ ఈ సెమీ కండక్టర్స్కి సంబంధించి ఈ ఇయర్లోనే మనకి MOUని కండక్ట్ చేసుకున్నాయి. ఇప్పుడు మనకి రీసెంట్గా యూరోపియన్ యూనియన్తో సేమ్ టాపిక్ మీద యూరోపియన్ యూనియన్తో, జపాన్తో, USA కూడా ఇండియా మనకి డిఫరెంట్ టైమ్స్లో MOUని సెట్ చేసుకోవడం జరిగింది, MOUని కుదుర్చుకోవడం జరిగింది. అండ్ ద నెక్స్ట్ వన్, ఇప్పుడు ఏదైతే MOUని మనం యూరోపియన్ యూనియన్తో చేసుకున్నామో ఆ టైంలో జైశంకర్ సుబ్రహ్మణ్యం గారు, పీయూష్ గోయల్ గారు, అశ్విని వైష్ణవ్ గారు ఇండియా తరపున పార్టిసిపేట్ చేశారు. ఇది వర్చువల్గా జరిగిందనమాట, ఆన్లైన్ మోడ్లో. జైశంకర్ సుబ్రహ్మణ్యం గారు ప్రజెంట్ మనకి విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి, ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్గా ఉన్నారు. పీయూష్ గోయల్ వచ్చేటప్పటికి కామర్స్ అండ్ అశ్విని వైష్ణవ్ గారు రైల్వేస్ మినిస్టర్గా ఉన్నారు. సో అలా గుర్తుపెట్టుకోవచ్చు అనమాట. ఈవెన్
ఐబిఎంతో కూడా ఇండియన్ గవర్నమెంట్ ఇదే సెమీ కండక్టర్స్కి సంబంధించి రీసెంట్గా ఒక ఒప్పందాన్ని కుదుర్చుకుంది, ఎంఓయూని. సో అండ్ మనకి సెమీ కండక్టర్స్తో పాటు ఐబిఎంతో ఎంఓయూ చేసుకున్నప్పుడు ఇండియన్ గవర్నమెంట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ అండ్ క్వాంటమ్ లాంటి టెక్నాలజీస్ మీద కూడా ఈ ఒప్పందాన్ని కుదుర్చుకోవడం జరిగింది. అండ్ కమింగ్ టు దట్ స్టాటిక్ పార్ట్, ఈ స్టాటిక్ పార్ట్లో మనకి బాగా యూజ్ అయ్యేది యూరోపియన్ యూనియన్. యూరోపియన్ యూనియన్ యొక్క హెడ్ క్వార్టర్స్ అనేది బ్రజిల్స్లో లొకేట్ అయి ఉంది. అండ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ యూరోపియన్ యూనియన్ ఈజ్ అర్సలా ఫాండర్ లయన్. సో ఇది లయన్ కింద ప్రనౌన్స్ చేయాలి అని చెప్పేసి అంటున్నారు. లియాన్ కింద ఉంది కదా, లయన్ కింద ప్రనౌన్స్ చేయాలంటే ఫాండర్ లయన్ కింద గుర్తుపెట్టుకోండి. ఫాండర్ లయన్ ఈజ్ అ ప్రెసెంట్ ప్రెసిడెంట్ ఆఫ్ యూరోపియన్ యూనియన్. సో ఇది మనకి ఇంపార్టెంట్గా కావాల్సిందండి ఈ కరెంట్ అఫైర్కి సంబంధించి. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూద్దాం. నెక్స్ట్ కరెంట్ అఫైర్ వచ్చేటప్పటికి మనకి ఇక్కడ మీరు చూడొచ్చు, ఇంటర్నేషనల్ షుగర్ ఆర్గనైజేషన్కి సంబంధించి. ఇంటర్నేషనల్ షుగర్ ఆర్గనైజేషన్ లేదా ప్రపంచ పంచదార సంస్థ, దీని యొక్క హెడ్ క్వార్టర్స్ అనేది లండన్లో లొకేట్ అయి ఉంది. టోటల్ మెంబర్స్ వచ్చేటప్పటికి 90. అయితే దీని యొక్క 63rd సెషన్ రీసెంట్గా జరిగింది. ఈ 63rd సెషన్ జరిగిన తర్వాత సో మనకి 2024లో ఇండియా ఐఎస్ఓకి ప్రాతినిధ్యం వహించనుంది. ఇండియా విల్ టేక్ అ చైర్ ఆఫ్ ఇంటర్నేషనల్ షుగర్ ఆర్గనైజేషన్ ఫర్ 2024. అదే ఇక్కడ మనకి న్యూస్ అనమాట. అక్కడితో ఇది అయిపోయిందండి. కాకపోతే ఇంకొన్ని పాయింట్స్ మనకి ఈ కరెంట్ అఫైర్, ఈ న్యూస్ వచ్చినప్పుడు హైలైట్ చేసి వచ్చే న్యూస్ పేపర్లో అవి ఏంటి అనేది ఒకసారి చూద్దాం. ప్రపంచం మొత్తంలో చూసుకుంటే 20% మనకి ప్రొడ్యూస్ చేసేది షుగర్ని ఏ కంట్రీ అంటే ఇండియా. ఇండియా 20% షుగర్ని ప్రపంచం మొత్తంలో కూడా ప్రొడ్యూస్ చేస్తుందంట. మనం ఎంత వినియోగించుకుంటున్నాము అంటే 15% మనం కన్జంప్షన్ చేసుకుంటున్నాం. వినియోగించుకునేది ప్రపంచం మొత్తంలో చూసుకుంటే 15%, ప్రొడ్యూస్ చేసేది 20% ఓవరాల్గా వరల్డ్లోని కంట్రీస్తో కంపేర్ చేసుకుంటే. ఇది ఒక కంపారిజన్ని ఈ న్యూస్లో మనకి చాలా వరకు పేపర్స్ మెన్షన్ చేశాయి. నెక్స్ట్ కొన్ని స్టాటిక్ జీకే పాయింట్స్ చూద్దాం. ప్రపంచంలో మనకి షుగర్ బౌల్ ఆఫ్ ద వరల్డ్ అని దేన్ని పిలుస్తారంటే క్యూబా. క్యూబాని షుగర్ బౌల్ ఆఫ్ ద వరల్డ్ కింద పిలవడం జరుగుతుంది. ఇది ఒక స్టాటిక్ జీకే పాయింట్ కింద మీరు గుర్తుపెట్టుకోండి. షుగర్ బౌల్ ఆఫ్ ద వరల్డ్గా దీన్ని పిలుస్తారు. అలాగే నెక్స్ట్ యాజ్ పర్ ద డేటా ప్రకారం చూసుకుంటే ప్రపంచంలో ఏ కంట్రీ మనకి ఎక్కువగా షుగర్ని ప్రొడ్యూస్ చేస్తుందంటే దట్ ఈస్ నథింగ్ బట్ బ్రెజిల్. అదే ఇండియాకి వస్తే యాజ్ పర్ ద డేటా మహారాష్ట్రగా ఉందంట. అండ్ నెక్స్ట్ వన్ చూసుకున్నట్టయితే ఇండియాలో ఫస్ట్ షుగర్ ఫ్యాక్టరీ అనేది ప్రతాప్పూర్ అనే ప్రాంతంలో స్టార్ట్ చేశారు, ఉత్తరప్రదేశ్లో ఉంది. ప్రతాప్పూర్ ఇస్ ద ఫస్ట్ ప్లేస్ ఇన్ ఇండియా వేర్ ఫస్ట్ షుగర్ ఫ్యాక్టరీ స్టార్టెడ్ ఇన్ ఉత్తరప్రదేశ్ ఏరియా. అండ్ నెక్స్ట్ ఈ షుగర్ ఉంది చూసారా, ఈ షుగర్ని మనకి ప్రిపేర్ చేసినప్పుడు దాని వేస్టేజ్ నుంచి మనకి ఇథనాల్ అనే ఫ్యూయల్ని తీసుకుంటాం. ఈ ఇథనాల్ని ప్రొడ్యూస్ చేసే కంట్రీస్లో ప్రపంచంలో 3rd స్టేజ్లో ఉంది, ర్యాంక్లో ఉంది ఇండియా. ఇథనాల్ ప్రొడక్షన్లో 3rd ర్యాంక్లో ఇండియా అనేది ఉంది. 15% కన్జంప్షన్ చేస్తుంది, 20% ప్రొడ్యూస్ చేస్తుంది. 2024లో ఇండియా ఇంటర్నేషనల్ షుగర్ ఆర్గనైజేషన్కి చైర్ అధ్యక్షత కూడా వహించబోతుంది. దట్ ఈస్ ఆల్ అబౌట్ దిస్ కరెంట్ అఫైర్ అండి. నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూడండి. నెక్స్ట్ వన్, ఇమాద్ వాజీమ్ పాకిస్తాన్కి సంబంధించిన క్రికెటర్. ఈయన ఒక రకంగా చెప్పాలంటే ఆల్రౌండర్. రీసెంట్గా ఇంటర్నేషనల్ క్రికెట్ ఫార్మెట్కి ఈయన రిటైర్మెంట్ని ప్రకటించడం జరిగింది. అదే కరెంట్ అఫైర్. ఇంటర్నేషనల్ క్రికెట్ ఫార్మెట్కి రిటైర్మెంట్ ప్రకటించారు పాకిస్తాన్ ఆల్రౌండర్ అయిన ఇమాద్ వజీమ్ గారు. సో దానికి సంబంధించింది. అండ్ నెక్స్ట్ కనుక చూస్తే పాకిస్తాన్ వచ్చేటప్పటికి ఒకసారి వరల్డ్ కప్ని గెలిచిందండి. 1992లో మనకి ఇమ్రాన్ ఖాన్ కెప్టెన్గా ఉన్నప్పుడు వరల్డ్ కప్ని గెలిచింది పాకిస్తాన్. దాని తర్వాత 1999లో రన్నర్గా ఉందన్నమాట. 1999లో పాకిస్తాన్ రన్నర్, ఆస్ట్రేలియా ఏమో విన్నర్గా ఉంది. ఆస్ట్రేలియా 6 times మనకి వరల్డ్ కప్ని లిఫ్ట్ చేసింది కదా. ఫస్ట్ టైం 1987, దాని తర్వాత 1999, తర్వాత 2003, 2007, 2015 అండ్ ఫైనల్గా 2023. 2023లో కూడా మనకి ఎవరు లిఫ్ట్ చేశారు అంటే ఈ కప్ని ఆస్ట్రేలియా అని చెప్పొచ్చు అనమాట. సో ఇలా 2023లో ఇండియా రన్నర్గా ఉంది, 1999లో పాకిస్తాన్ రన్నర్గా ఉంది అనమాట ఆస్ట్రేలియా మీద. సో ఇది కొంత ఇన్ఫర్మేషన్గా చెప్పొచ్చు. నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ స్పోర్ట్స్కి సంబంధించింది. రచనా కుమారి ఈజ్ ఇన్ న్యూస్. ఇండియాకి సంబంధించిన స్పోర్ట్స్ పర్సన్ ఈమె. హేమర్ థ్రోవర్గా ఉన్నారనమాట. రీసెంట్గా మనకి ఏషియన్ గేమ్స్, ఆసియా క్రీడలు జరిగినాయి కదా 2023లో. 2022కి సంబంధించిన ఏషియన్ గేమ్స్ 2023లో చైనాలోని హ్యాంగ్జోవో అనే ప్రదేశంలో జరిగాయి. అక్కడ డోపింగ్ టెస్ట్ అనేది నిర్వహించినప్పుడు జనరల్గా మనకి ఈ అథ్లెటిక్స్ లేకపోతే ఎవరైతే స్పోర్ట్స్ పర్సన్స్ ఉన్నారో వాళ్ళకి డోప్ టెస్ట్ని నిర్వహిస్తారనమాట. అంటే నార్మల్గా ఏమైనా మెడిసిన్స్ లాంటివి ఏమైనా తీసుకున్నారా బాడీ స్ట్రెంగ్త్ కోసం కావచ్చు, ఇలాంటి వాటికి. సో ఆ డోప్ టెస్ట్లో పాజిటివ్
వచ్చింది ఇప్పుడు మనకి రచనా కుమారి గారికి, అది ఇక్కడ కరెంట్ అఫైర్. సో హ్యామర్ థ్రోవర్గా ఉన్నారు. ఇంటర్నేషనల్ ఫెడరేషన్ అథ్లెటిక్స్ ఇంటిగ్రిటీ యూనిట్ ఏదైతే ఉందో సో అది ఈమె మీద బ్యాన్ని విధించడం జరిగింది కొంత పీరియడ్ మేరకు. దట్ ఈస్ అబౌట్ దిస్ కరెంట్ అఫైర్. ఏషియన్ గేమ్స్లో మనకి ఇండియాకి సంబంధించి టోటల్గా 107 మెడల్స్ అనేవి రావడం జరిగాయి. ఏషియన్ పారా గేమ్స్లో ఇండియాకి 111 మెడల్స్ 111 మెడల్స్ వచ్చాయి. ఈ 107 మెడల్స్లోనేమో 48 వచ్చేటప్పటికి గోల్డ్ మెడల్స్ రావడం జరిగింది, అలాగే 38 వచ్చేటప్పటికి సిల్వర్ మెడల్స్ వచ్చాయి, అలాగే దాని తర్వాత మిగిలినవి 41 రెస్ట్ ఆఫ్ ద 41 వచ్చేటప్పటికి మనకి దట్ ఈస్ అ బ్రాంజ్ మెడల్స్ కాంస్యం వచ్చాయి అనమాట. 41 కాంస్యం, 38 సిల్వర్ అండ్ 48 గోల్డ్ మెడల్స్ని టోటల్గా 107 మెడల్స్ ఇండియా ఏషియన్ గేమ్స్లో గెలుచుకుంది అండ్ 111ని ఏషియన్ పారా గేమ్స్లో గెలుచుకుంది. నెక్స్ట్ మనకి 2024లో ఏషియన్ గేమ్స్ అనేవి జపాన్లో జరగబోతున్నాయి అనమాట. అది ఒక ఇంపార్టెంట్ పాయింట్గా చెప్పొచ్చు. అండ్ నెక్స్ట్ 2026లో జపాన్లో జరగబోతున్నాయి. 2030లో వచ్చేటప్పటికి మనకి ఖతార్లో జరగబోతున్నాయి. అలాగే నెక్స్ట్ 2034లో వచ్చేటప్పటికి సౌదీలో జరగబోతున్నాయి. హోస్ట్ కంట్రీస్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. 2023లో 22లో జరగాల్సిన 23లో జరిగే చైనాలో. నెక్స్ట్ ఏషియన్ గేమ్స్ అనేవి 2026లో జపాన్లో జరగబోతున్నాయి. దాని తర్వాత 2030లో ఖతార్, 2034లో సౌదీలో ఈ ఏషియన్ గేమ్స్ అనేవి కండక్ట్ చేయబోతున్నారు. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ జస్ట్ 1 లైనర్ కరెంట్ అఫైర్. ఇది ఆగస్ట్లో ఆల్రెడీ వచ్చింది బట్ ఇది కంప్లీట్ అయింది ఇప్పుడు. దానికి సంబంధించింది ఒకసారి చూద్దాం. స్వతంత్ర మైక్రో ఫిన్ ప్రైవేట్ లిమిటెడ్. సో స్వతంత్ర మైక్రో ఫినాన్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీ రీసెంట్గా చైతన్య ఇండియా ఫినాన్స్ క్రెడిట్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీని సొంతం చేసుకుంది, ఎక్వైర్ చేసుకుంది 1479 క్రోర్స్కి. 1479 క్రోర్స్ 1479 కోట్లతో మనకి సచిన్ బన్సాల్ గారు స్థాపించిన చైతన్య ఇండియా ఫినాన్స్ క్రెడిట్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీని సొంతం చేసుకున్నారు అనన్య బిర్లా తన యొక్క కంపెనీ అయిన స్వతంత్ర మైక్రో ప్రైవేట్ లిమిటెడ్తో. ఇది అనన్య బిర్లా గారిది, ఇది సచిన్ బన్సాల్ గారిది. ఆగస్ట్లోనే అనౌన్స్ చేశారు సచిన్ బన్సాల్ గారి యొక్క ఏదైతే చైతన్య ఇండియా ఫినాన్స్ క్రెడిట్ లిమిటెడ్ అనేది ఉందో సో దానిని మనకి అనన్య బిర్లాకి సంబంధించిన ఫినాన్షియల్ ప్రైవేట్ లిమిటెడ్ గ్రూప్ సొంతం చేసుకోబోతుంది అని రీసెంట్గా అది కంప్లీట్ అయిపోయింది అనమాట. అంతేకాకుండా మనకి నాగాలాండ్లో హార్నోబిల్ పండుగ జరుగుతుందని చెప్పుకున్నాం కదా. సో 10 days ఫెస్టివల్, అక్కడ మ్యూజిక్ ఫెస్టివల్ కూడా జరుగుతుంది. దాంట్లో భాగంగానే దాంట్లో అనన్య బిర్లా గారు పార్టిసిపేట్ చేయనున్నారు. ఎందుకంటే ఈమెకి బిజినెస్లోనే కాకుండా యాజ్ అ సింగర్గా కూడా మంచి గుర్తింపు ఉందన్నమాట. సో ఈమె కూడా పార్టిసిపేట్ చేయబోతున్నారు ఆ మ్యూజిక్ ఈవెంట్స్లో. సో మోస్ట్లీ కరెంట్ అఫైర్ బ్యాంక్ రిలేటెడ్ వాళ్ళకి యూజ్ అవుతుంది. మిగతా వాళ్ళు జస్ట్ మనకి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ని గుర్తుపెట్టుకుంటే చాలు. ఆర్బీఐ రీసెంట్గా డిఫరెంట్ బ్యాంక్స్ మీద పెనాల్టీని విధించింది. ఓవరాల్గా 3 బ్యాంక్స్ మీద 10.34 crore పెనాల్టీని విధించడం జరిగింది, 10.34 కోట్లు. సో దాంట్లో సిటీ బ్యాంక్కి సంబంధించి 5 crores పెనాల్టీ అనమాట. డిపాజిటర్స్కి సంబంధించిన ఎడ్యుకేషన్ అండ్ అవేర్నెస్ ప్రోగ్రామ్కి సంబంధించి సో దాంట్లో ఏవో కొన్ని మిస్టేక్స్ అనేవి రైజ్ అవ్వడం వల్ల సో 5 crores అనౌన్స్ చేయడం జరిగింది, పెనాల్టీ విధించడం జరిగింది. బ్యాంక్ ఆఫ్ బరోడాకి 4.34 crores, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్కి 1 crore అనమాట. సో ఇట్లా మనకి డిఫరెంట్ రీజన్స్తో డిఫరెంట్ బ్యాంక్స్ మీద ఓవరాల్గా 10.34 crores పెనాల్టీగా రీసెంట్గా ఆర్బీఐ విధించింది. మిగతా ఎగ్జామ్స్ వాళ్ళకి ఏది యూజ్ అవుతుందంటే ఆర్బీఐ ఫార్మర్ గవర్నర్ ఎస్ వెంకటరామన్ గారు రీసెంట్గా మరణించడం జరిగింది. మనం చెప్పుకున్నాం కూడా బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్కి సంబంధించిన క్రైసిస్ జరిగినప్పుడు ఈయనే ఆర్బీఐ గవర్నర్గా ఉన్నారని. అలాగే నెక్స్ట్ వచ్చేటప్పటికి 1992 ఆ టైంలో మనకి హర్షద్ మెహతా గారి కేసు వచ్చినప్పుడు కూడా ఈయనే ఆర్బీఐ గవర్నర్గా ఉన్నారని మనం డిస్కస్ చేసుకున్నాం. ఆయన రీసెంట్గా చనిపోవడం జరిగింది. ఆర్బీఐకి ప్రజెంట్ గవర్నర్గా శక్తికాంత్ దాస్ గారు ఉన్నారు. ఇది ఓవరాల్గా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన మెయిన్ అంశాలు. ఇది కూడా 1 లైనర్ కరెంట్ అఫైర్గా మనం గుర్తుపెట్టుకోవచ్చు. ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్, ఆసియా అభివృద్ధి బ్యాంక్ ఉంది కదా. సో ఇది ఏం చేస్తుందంటే ఎక్కువగా డెవలప్మెంట్స్ కోసం అని చెప్పేసి కంట్రీస్లో మనకి లోన్స్ని వాటిని ఇవ్వడం జరుగుతుంది, గ్రాంట్ చేయడం జరుగుతుంది. అలాగా ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ఇప్పుడు కొచ్చి వాటర్ ల్యాండ్స్కేప్కి $170 million లోన్గా ఇవ్వనుంది. దానికి కారణం కొచ్చిలో మనకి వాటర్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ ఏవైతే ఉన్నాయో సో వాటిని చేపట్టేందుకు, వాటిని డెవలప్ చేసేందుకు రీసెంట్గా మనకి ఇట్లాంటి డెసిషన్ని ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ తీసుకుందనమాట. ప్రపోజల్ వచ్చిన తర్వాత ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ యొక్క హెడ్ లేదా ప్రెసిడెంట్గా అస్కావా ఉన్నారు అండ్ ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ యొక్క హెడ్ క్వార్టర్స్ ఫిలిప్పీన్స్లో ఉంది. సో ఆల్రెడీ నిన్న మనం ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ సంబంధించిన ఒక కరెంట్ అఫైర్ని కూడా డిస్కస్ చేసుకున్నాం. ఇక్కడ కొచ్చి వాటర్ ల్యాండ్స్కేప్ వల్ల
వల్ల డిస్కస్ చేసుకుంటున్నాం. అలాగే కొచ్చి ఈజ్ లొకేటెడ్ ఇన్ కేరళగా చెప్పొచ్చు. వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ పోర్ట్ కూడా అక్కడ ఉంది. కేరళ యొక్క కోస్టల్ ఏరియాని మల్బార్ కోస్టల్ ఏరియా అంటారు. చీఫ్ మినిస్టర్ పి విజయన్ అండ్ గవర్నర్ మొహమ్మద్ అరీఫ్ ఖాన్. ఈ రోజు ఏవైతే కరెంట్ అఫైర్స్ జరిగాయో వాటి యొక్క రివ్యూ చూద్దాం. ఫస్ట్ వన్ చూడండి, ఈ ప్రైమ్ లేయర్ అని చెప్పేసి ఉంది. అర్త్కి సంబంధించి 4th లేయర్ ఏదైతే ఉందో ఇంటీరియర్ స్ట్రక్చర్ ఆఫ్ ద అర్త్, భూ అంతర్భాగంలో 4th లేయర్ని కనుగొన్నట్టుగా ఎరిజోనా యూనివర్సిటీకి సంబంధించిన రీసెర్చర్స్ చెప్పడం జరిగింది. దానికి ఈ ప్రైమ్ లేయర్ అని చెప్పేసి పేరు పెట్టారని, దాని రిలేటెడ్ విషయాల్ని కూడా మనం డిస్కస్ చేసుకున్నాం. సూర్యకిరణ్ అనే ఎక్సర్సైజ్ కూడా మనం డిస్కస్ చేసుకోవడం జరిగింది. ఇండియా నేపాల్కి సంబంధించింది. రీసెంట్గా దీనికి సంబంధించిన 17th ఎడిషన్ ఉత్తరాఖండ్లోని పితోర్గర్ అనే ఏరియాలో జరగబోతుంది. ఇండియాకి సంబంధించిన కుమావోన్ రెజిమెంట్ కూడా దీంట్లో పార్టిసిపేట్ చేయబోతున్నారు. హార్నబిల్ ఫెస్టివల్ నాగాలాండ్లో అండ్ ఇండియాలోనే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ట్రైబల్ ఫెస్టివల్గా దీన్ని చెప్పొచ్చు. సో ఇది December 1 నుంచి 10th మధ్యలో నాగాలాండ్లో జరగనుంది. అయితే USA, జర్మనీ అండ్ కొలంబియా కూడా ఈసారి హార్నబిల్ ఫెస్టివల్లో పార్ట్నర్స్ కానున్నాయి. దానికి సంబంధించిన కరెంట్ అఫైర్. యెమెన్స్ హౌతీస్ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళు ఇండియాకి ఇండియా బౌండెడ్ షిప్గా పిలువబడేది ఏదైతే ఉందో టర్కీ నుంచి స్టార్ట్ అయింది. ఆ షిప్ని హైజాక్ చేయడం జరిగింది. సో దానికి సంబంధించి కొన్ని రిలేటెడ్ ఇంపార్టెంట్ విషయాల్ని డిస్కస్ చేసాం. అలాగే గత 20 ఏళ్లలో US సహాయం అందించిన కంట్రీస్లో టాప్ కంట్రీస్గా ఆఫ్ఘనిస్తాన్, ఇజ్రాయెల్, ఇరాక్ అనేవి ఉన్నాయి. వాటి గురించి డిస్కస్ చేయడం జరిగింది. ఇంటర్నేషనల్ డే ఫర్ ఎలిమినేషన్ ఎగ్నెస్ట్ ద వైలెన్స్ ఆఫ్ విమెన్స్, ప్రపంచ పరంగా కూడా మహిళలకి సంబంధించిన హింసాత్మక ఘటనని రూపుమాపడానికి ఒక అంతర్జాతీయ దినోత్సవాన్ని November 25th తీసుకురావడం జరిగింది. దానికి సంబంధించిన కరెంట్ అఫైర్ ఇది. నెక్స్ట్ వన్ చూసుకుంటే బ్రిక్స్ సమిట్ నెక్స్ట్ ఇయర్ 2024 మనకి రష్యాలోని కెజన్ సిటీలో జరగబోతుంది. సో దానికి సంబంధించింది. చంద్రశేఖర్ ఘోష్ గారిని తిరిగి బంధన్ బ్యాంక్ లో ఇంకా 3 years టర్మ్ కి గాను రీఅపాయింట్ చేయనున్నట్లుగా మనకి ప్రకటించడం జరిగింది. ఆ కరెంట్ అఫైర్. రాజ్ కుమార్ కోహ్లీ ప్రముఖ ఫిలిం మేకర్ అండ్ ప్రొడ్యూసర్, నిర్మాత కూడా ఆయన రీసెంట్ గా చనిపోయారు. వరల్డ్స్ లార్జెస్ట్ ఐస్బర్గ్ A32A అని చెప్పి పిలుస్తున్నారు. ఇది అంటార్కిటిక్ ఏరియాలో ఉంది. 1986లో దీన్ని రికగ్నైజ్ చేశారు. రీసెంట్ గా అది మూవ్ అవ్వడం స్టార్ట్ అయింది. దానికి సంబంధించింది. అనీష్ షా ఎవరైతే ఉన్నారో సో ఆయన మనకి ఇండియాకి సంబంధించిన కామర్స్ అండ్ ఇండస్ట్రీ విభాగానికి అండ్ ప్రెసిడెంట్ కాబోతున్నారు. దానికి సంబంధించిన కరెంట్ అఫైర్ ఇది. క్రిస్టోఫర్ లగ్జన్ అనే పర్సన్ న్యూజిలాండ్కి న్యూ ప్రైమ్ మినిస్టర్గా రానున్నారు. అండ్ నెక్స్ట్ చికెన్ గున్యా వైరస్కి యూరప్కి సంబంధించిన వాల్వెన్ అనే కంపెనీ ఒక కొత్త వ్యాక్సిన్ని తీసుకొచ్చింది, లిక్స్చెన్ అనే వ్యాక్సిన్. సో దాన్ని యుఎస్కి సంబంధించిన ఫుడ్ అండ్ డ్రగ్ ఆర్గనైజేషన్ యాక్సెప్ట్ చేసింది. 18 yearsకి పైబడిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఈ వ్యాక్సిన్ని తీసుకోవచ్చు. సో దానికి పర్మిషన్ ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించిన కరెంట్ అఫైర్స్. సో నెక్స్ట్ అలాగే డానియల్ నొబావో ఈక్వెడర్కి 48th ప్రెసిడెంట్గా మనకి ప్రమాణ స్వీకారం చేశారు. దానికి సంబంధించి డిస్కస్ చేసుకోవడం జరిగింది. ఇండియా UK డిఫెన్స్ రిలేటెడ్ ఒక గ్రూప్ మీటింగ్ని కండక్ట్ చేశాయి. అలాగే నోయిడా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో అండ్ ఫస్ట్ అది ఎయిర్పోర్ట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత 2024లో ఇండిగో ఫస్ట్ ఫ్లైట్ సర్వీసెస్ని అందివ్వనుంది. అండ్ నెక్స్ట్ ఇండియా యూరోపియన్ యూనియన్ సెమీ కండక్టర్స్కి సంబంధించిన ఒక ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. ఇంటర్నేషనల్ షుగర్ ఆర్గనైజేషన్ లండన్లో ఉంది. అయితే నెక్స్ట్ ఇయర్ 90 members ఉన్నారు దీంట్లో. దీనికి నెక్స్ట్ ఇయర్ ఇండియా మనకి ప్రెసిడెన్సీని తీసుకోబోతుంది. అండ్ నెక్స్ట్ ఇమాద్ వసీం పాకిస్తాన్కి సంబంధించిన ఆల్రౌండర్. ఆయన ఇంటర్నేషనల్ క్రికెట్కి సంబంధించి రిటైర్మెంట్ని ప్రకటించడం జరిగింది రీసెంట్గా. రచనా కుమారి ఇండియాకి సంబంధించిన స్పోర్ట్స్ ప్లేయర్. రీసెంట్గా ఏషియన్ గేమ్స్ ఏవైతే చైనాలో జరిగాయో దాంట్లోని డోప్ టెస్ట్లో ఇటీవల ఆమెకి పాజిటివ్ రావడం జరిగింది అండ్ ఆమె నిరూపించబడింది అనమాట. అనన్య బిర్లా గారు సచిన్ బన్సాల్ గారికి సంబంధించిన ఒక కంపెనీని 1400 crores పైగా మనకి ఇన్వెస్ట్ చేసి తీసుకున్నారు. దానికి సంబంధించింది. అండ్ హార్నబిల్ ఫెస్టివల్ ఏదైతే జరగబోతుందో నాగాలాండ్లో సో దాంట్లోని మ్యూజికల్ ఈవెంట్లో ఈమె కూడా పార్టిసిపేట్ చేయబోతున్నారు. RBI రీసెంట్గా 3 different బ్యాంక్స్కి లైక్ సిటీ బ్యాంక్ కావచ్చు, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా టోటల్గా మనకి 10.34 crores మొత్తం ఆ 3 బ్యాంక్స్ మీద పెనాలిటీగా డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఇష్యూస్కి సంబంధించి విధించడం జరిగింది. అలాగే కొచ్చిన్ ల్యాండ్స్కేప్కి అండ్ ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ అసిస్టెన్సీని ఇవ్వనుంది, లోన్ని ప్రొవైడ్ చేయనుంది అక్కడ వాటర్ డెవలప్మెంట్ కోసం. సో ఇవి ఈ రోజు ఓవరాల్గా మనం డిస్కస్ చేసుకున్న ఇంటర్నేషనల్, నేషనల్, బ్యాంకింగ్ అండ్ ఒబిచరీ రిలేటెడ్, ఎకానమీ రిలేటెడ్, పర్సన్స్ అండ్ ప్లేస్కి సంబంధించిన అండ్ స్పోర్ట్స్కి సంబంధించిన కరెంట్ అఫైర్స్గా చెప్పొచ్చు. థ్యాంక్ యూ.